తర్వాత రెండో బుక్ నా 70 ఏళ్ళకి ఐ థాట్ మీరు ఫస్టే అన్నారు, ఫస్ట్ ఐ లైక్ యువర్ సెంటెన్స్. మీరు ఎందుకు చేస్తున్నారు ఇంటర్వ్యూ అంటే యూట్యూబ్లో 99 ఏళ్ళ తర్వాత ఎవరికైనా తెలవాలి అని. అవును సార్. అది ఈ పుస్తకంలో నేను రాసింది. BL to BM, ఓహో. బెంచ్లెస్ టు బెంచ్ మార్క్. హౌ ఐ బికేమ్ ఏ బెంచ్ మార్క్ ఫ్రమ్ ది స్మాల్ ప్లేస్ ఆదిపూడి టు అమెరికా, ఆస్ట్రేలియా. ఓకే. ఎలా వెళ్ళాను, దీంట్లో నా ఆదిపూడిలోంచి ఏం నేర్చుకున్నాను, ఎడ్యుకేషన్ ఎలా వెళ్ళింది చీరాల నుంచి ఐఎం వరకు, ఎక్స్పీరియన్స్ లూపిన్ నుంచి బాంబే నుంచి చెన్నై వరకు, అలాగే గవర్నమెంట్స్తో, ఈఎంఆర్ఐతో, తర్వాత ఫ్యామిలీ సపోర్ట్, వీటి మీద నేను రాశాను అనమాట ఈ పుస్తకం. అన్ని ఇంగ్లీష్లోనే ఉన్నాయండి? అన్ని ఇంగ్లీష్లోనే. తెలుగులో ఏం రాయలేదు? తెలుగులో ట్రాన్స్లేట్ చేయలేదు. చేయించండి. తర్వాత ఇప్పుడు 4 నెలల క్రితం ఈ బుక్ రాశాను. ఇవన్నీ యాజ్ అట్రిబ్యూటెడ్ డాక్టర్ కలాం. నువ్వు రాయాలి, నీకున్న నాలెడ్జ్ ఇంకోటి తెలవాలి. ఇదేంటంటే ప్రతి ఒక్కడ రివ్యూ మీటింగ్ కూర్చుంటాం, ఎక్కడో ఒక రివ్యూ పిలుస్తాడు. అవును. అది బయటకు వచ్చి ఏడుస్తామా, బయటకు వచ్చి సరిగా మాట్లాడతామా, డిపెండింగ్ ఆన్ హూ ఇస్ రివ్యూయింగ్ యూ, హౌ ఇంట్రెస్టింగ్ ఈజ్ దట్. అవును. నా ఎక్స్పీరియన్స్ ఆఫ్ లాస్ట్ 30 ఏళ్ళు నేను సీఈఓగా అడ్వైజర్గా రివ్యూ చేసింది 108లో, అలాగే మద్రాసు సిమ్రైజ్లో, అలాగే అఖిలేష్ యాదవ్, మోడీ. ఎందుకు అసలు రివ్యూ ఎలా చేయాలి, ఆ మీటింగ్ ఎలా కండక్ట్ చేయాలి, స్కిల్స్ ఏముండాలి, దాని తర్వాత లీడర్షిప్ స్టైల్స్ విల్ డిఫైన్ యువర్ రివ్యూ మెకానిజం. నేను అథారిటేటివ్ లీడరా, లేకపోతే కోయర్సివ్ లీడర్నా, లేకపోతే పేస్ సెట్టింగ్ లీడర్నా, లేకపోతే డెమోక్రటిక్ లీడర్నా, దాన్ని బట్టి ఆ రివ్యూ మీటింగ్ కూడా జరుగుతుందని. నేను ఎట్లా చేశాను, నేను చేసిన ఎక్స్పీరియన్స్ వాళ్ళు 17 మంది రాశారు. ఈ 30 ఏళ్లలో నా రివ్యూ మీద అటెండ్ అయిన వాళ్ళు, వేరే నా కింద వాళ్ళు రాసి 4 సీఎంలు నన్ను రివ్యూ చేసింది. రాజశేఖర రెడ్డి గారు, మోడీ, అఖిలేష్ యాదవ్ అండ్ చంద్రబాబు నాయుడు. ఈ 4 నన్ను రివ్యూ చేసినప్పుడు వాళ్ళ స్టైల్స్ ఏమైందని ఈ బుక్లో ద రివ్యూ ఇన్సైట్ అని మన ఉగాది రోజు ఇది ఎల్వి సుబ్రహ్మణ్యం గారు లాంచ్ చేశారు. ఉగాది రోజు ఇలా ఆయన చెప్పిన ఫస్ట్ ఆధార్ కమ్మన్నారు. కానీ నేను ఆధార్ అవుతాన్ని, తెలుగు మీడియంలో ఇంగ్లీష్ రానని ఒక ఆధార్ అవుతానని ఆయన అనుకున్నాడు, కానీ నేను అనుకోలే. ఎప్పుడైనా లైఫ్లో మీరు పైకి రావాలంటే, నేను ఐఎంలో చేరగలిగానంటే అతను రామకృష్ణారావు గారు నువ్వు అవ్వగలవు అని అతను చూశాడు. అట్లా ట్యాపింగ్ హిడెన్ హ్యూమన్ పొటెన్షియల్ ఈజ్ ద బిగ్గెస్ట్ క్వాలిటీ ఆఫ్ ఎ లీడర్. అలాగే కలాం గారు నాకు చూసింది, నువ్వు రాయగలవు. అలాగే టీచింగ్ 676 లెక్చర్స్ ఇచ్చేంతవరకు ఈ రోజు వరకు, యాస్కీలో కానీ, ఐఐఎంలో కానీ, కార్పొరేట్స్లో కానీ, ట్రైనింగ్ ప్రోగ్రామ్స్, ఎంటైర్ మెడికల్ కాలేజ్, శ్రీ చిత్ర మెడికల్ కాలేజ్ ఇన్ త్రివేంద్రం, ఆ డాక్టర్లు అందరినీ డిపార్ట్మెంట్ నేను ట్రైన్ చేశాను అండ్ మేనేజ్ స్కిల్, లీడర్షిప్ స్కిల్స్. అలాగే మన తెలంగాణ డిస్ట్రిక్ట్ సూపరింటెండెంట్స్ని. దాని తర్వాత 108 వీడియోస్ ప్రొడ్యూస్ చేశాను. ఇదంతా ఆయన చెప్పిందే, ఆయన చెప్పకపోతే నేను చేసేవాడు కాదు. ఒక్క మనిషి మీ గురుస్థానంలో ఉన్నవాళ్ళు చెప్పాలి. ఆ 108 వీడియోస్ కోవిడ్ టైంలో కూర్చొని ఖాళీగా ఉంటాం కన్నా ఈ అన్ని మేనేజర్ స్కిల్స్ మీద, హౌ డూ యూ డిసైడ్, హౌ డూ యూ నెగోషియేట్, హౌ డూ యూ మేనేజ్ పీపుల్, హౌ డూ యూ రిక్రూట్, హౌ డూ యూ మేనేజ్ యువర్ కస్టమర్స్ అని, హౌ టు సెల్, హౌ టు రిలేట్ యువర్ కస్టమర్స్, తర్వాత లైఫ్ స్కిల్స్ మీద, వాల్యూస్ మీద, యాటిట్యూడ్ మీద, తర్వాత లీడర్షిప్ మీద, విజనింగ్ అంటే ఏమిటి, స్ట్రాటజిక్ థింకింగ్ అంటే ఏమిటి, ఇన్నోవేషన్ అంటే ఏమిటి, ఎగ్జిక్యూషన్, టీమ్ బిల్డింగ్, ఎథికల్ లీడర్షిప్ అంటే ఏమిటి, ప్రతి టాపిక్ మీద 3-4 నిమిషాల్లో వచ్చేట్టుగా 3-4 మినిట్స్ యావరేజ్. ఎంత ఫిల్టర్ అయి ఉండాలి, ఎంత చివరికి సక్సెస్ మీద. వాట్ ఈజ్ సక్సెస్ అంటే ఆయన నాకు చెప్పేది, కలాం గారు నీ మూలంగా మోటివేట్ అయ్యి లీడర్స్ అవ్వాలి ఈ దేశానికి, అది మాకు చాలా ముఖ్యమని. నేను 350 మంది లీడర్ని మెంటర్ చేశాను. ఆయన అనిల్ అగర్వాల్ డీజీపీగా రిటైర్ అయ్యాడు యూపీలో. ఐ మెంటర్డ్ హిమ్. టుడే ఈజ్ ఎ మెంబర్ ఆఫ్ కాంపిటేటివ్ కమిషన్ ఆఫ్ ఇండియా. మొన్న ఈ మధ్య ఢిల్లీ వెళ్తే తను నన్ను లంచ్కి పిలిచి, లంచ్ తర్వాత మా కలీగ్స్తో చెప్పాడు, ముందు ఐ వాంట్ పే హిమ్ రెస్పెక్ట్స్ అన్న క్యాబిన్కి తీసుకెళ్ళి ఆయన క్యాబిన్కి ఐ వాంట్ పే మై రెస్పెక్ట్స్ అని. ఆయన కూతురు పెళ్ళి వాళ్ళు అల్లుడు చదువుతున్నాడు, ఇట్స్ ప్లేజర్ ఫర్ యూ టు మీట్ హిమ్ టుడే అని. అలాగా వెన్ యూ మెంటర్ సంబడి, ఆ రిలేషన్షిప్ అనేది మీరున్నారే ఫస్ట్ సెంటెన్స్ ఉన్నారా యూట్యూబ్ ఉంటేనే కాదు, వెన్ ఐ మెంటర్ పీపుల్ దే టాక్ అబౌట్ యూ అండ్ దే నెక్స్ట్ జనరేషన్ టాక్స్ అబౌట్. కరెక్ట్ సార్. అలాగా ఐ మెంటర్డ్, ఐ టాట్, ఐ మెంటర్డ్, ఐ రోట్, ఐ ఆల్సో గేవ్ బుక్స్. ఆల్ దిస్ ఈజ్ అవుట్ ఆఫ్ దట్. సేమ్ వే ఇంకో గురుగారు, శృంగేరి గురుగారు, ప్రతి సంవత్సరం వెళ్తా. వెళ్ళినప్పుడల్లా ఏం నాయన ఏం చేస్తున్నాం, 108 వెంకట అంటారు నన్ను, 108 చెంగవల్లి ఏం చేస్తున్నారు చెబితే, ఓ అఖిలేషా అంటే మలయాళం కొడుక
ఆయన కదా మంచిది ఆయన. నాకు కావాల్సిందల్లా అమ్మగారిని రోజు నేను అమ్మవారిని ప్రార్థించేదల్లా నీకు ఆయురారోగ్యాలు అమ్మవాడు ఇవ్వాలి, ఇట్లా నువ్వు బయట వాళ్ళకి ఉపయోగపడే పనులు చేస్తూ ఉండు, అద్భుతం. రిటైర్ అవ్వాక చేస్తూ ఉండన్నారు ఆయన. అలాగే ఇప్పుడు ఈ విధుశేఖర స్వామి కూడా కలిసినప్పుడల్లా ఇలాగా ఈ గురువులు అనేది అమ్మా నాన్న స్థలం ఒకటైతే, మా నాన్న చెప్పింది ఆ రోజు ఆయన చెప్పకపోతే, నువ్వు చనిపోయిన ఏం రాస్తారా అని ఆయన చెప్పకపోతే 20 ఏళ్ళు అయిపోయేది కాదు. అలాగే కలాం గారు చెప్పకపోతే నేను ఇవన్నీ చేసేవాడిని కాదు. ఇప్పుడు 6 రాష్ట్రాల్లో పనిచేసిందంటే మరి ఆయన కలాం గారు చెప్పట్టే. అది ఎక్కడ యూపీ, అందరు మా ఫ్రెండ్స్ వద్దన్నారు నేను యూపీకి అడ్వైజ్కి వెళ్తానంటే. ఫస్ట్ టైం కలిశానండి 2 గంటలు ఆయన్ని. ఎవరో ఐఏఎస్ ఆఫీసర్ అమోద్ కుమార్ని, ఆయన సీఎం సెక్రటరీ పనిచేస్తాడు. ఆయన లెక్చర్ విన్నాడు ఐఎస్బీలో. ఓకే. వెళ్ళి సీఎంకి చెప్పాడు, నువ్వు ఈయన సంగతి విను అన్నాడు. నన్ను పిలిపించారు అక్కడికి. 2 గంటలండి. నేను మాట్లాడాను, ఆయన మాట్లాడాడు. హమారా సలాహకార్ బని అన్నాడు. అంటే ఆ లెటర్ ఇవ్వడానికి నాకు హిందీలో చంగవ లెటర్ అని నాకు తెలీదు. అందుకు టైం పట్టింది చంగవల్లి. నేను ఇక్కడికి వచ్చి మై వైఫ్ సెంట్ మీ హౌ టు రైట్ చంగవల్లి అని పంపిస్తే అప్పుడు ఇచ్చారు లెటర్. ఎంత డబ్బులు కావాలన్నాడు. సార్ మీరు వెళ్ళారన్న. ఐ చార్జ్ 1 lakh per day is my fees outside in corporate sector. Okay. After retiring as a CEO, I take 1 lakh for my training programs. Governments I do free. Non-profits I do free. Schools I do free. But corporates who are making crores of profits, I charge them. Yes. Your government, sir, you want to do something public, I will not take 1 rupee salary. All the 6 states where I worked now, UP, Haryana, Meghalaya, Assam, Telangana, Andhra, I didn't take 1 rupee salary. 2 days in a month, 3 days in a month I go work. All those years I didn't take 1 rupee. They only pay my airfare. That's all. మరి లైవ్లీహుడ్ మీరు ఏం తీసుకోకుండా అలా వర్క్ చేస్తే ఎలా? ఇవి ఉన్నాయి కదా, కార్పొరేట్ సెక్టర్ ట్రైనింగ్ ఉంటుంది కదా. ఓకే. ప్లస్ ఎనీవే అవి కార్పొరేట్ సీఈఓ. ఎంతనే డబ్బులు మనం తినే గోంగూర పచ్చడి, ఆ కూర పప్పే కదా. షుగర్ గిగర్ వచ్చిన తర్వాత ఎంత తింటారు మీరు? ఎంత సంపాదించాం కానీ, ఎంత ఎవరికి చేసాం మనం అని ఇంపార్టెంట్. కానీ ఇప్పుడు యూపీలో ఉందనుకోండి, మరి ఆయన ఒకటే చెప్పాడు, నువ్వు 108 ప్రాజెక్ట్ హెల్త్కి ఎలా చేసావో నాకు పోలీసు వాళ్ళకి ఆ ప్రాజెక్ట్ చేయన్నారు, నీకు ఎంత డబ్బులు కావాలో అడుగు అంతే. పోలీస్ డిపార్ట్మెంట్లో ఏం చేశారు సార్? అదేంటంటే అది యూపీ 100 డైల్ చేస్తే మీకు అచ్చా 108 బదులు 100. ఓకే. ఇక్కడ 108 ఓన్లీ ఫర్ హెల్త్ ఎమర్జెన్సీ, అక్కడేమో 100. అక్కడ అది 108 ఉంది. 100 డైల్ చేస్తే ఒక క్రైమ్ కానీ, అబ్డక్షన్ కానీ, డెకాయిటీ కానీ, రేప్ కానీ, అవును దేనికైనా సరే ఈ వెహికల్ నీ 108 లాగా 15 నిమిషాలు వచ్చేట ఆ సిస్టమ్ డిజైన్ చేయమన్నాడు. నాకు మరి పోలీసు అవి ఏం తెలియదు, హిందీ రాదు, నువ్వు చేయన్నాడు అంతే. అందరూ ఫ్రెండ్స్ వద్దన్నారు. లక్నో అంటే మరి 2 hours ట్రావెల్, అక్కడ తెలిసిన లేడు, ఫుడ్ ప్రాబ్లం అంతా. అయినా సరే వెళ్ళాలి, ఏదో చేయాలన్న తపన. ఆయన ఒకటే చెప్పాడు, అప్పుడు హిందీ సీక్లేదన్నాడు. నాకు హిందీ అయితే 2 ఏళ్ల తర్వాత ఆ లాంచ్ రోజు 19th November 2016 లాంచ్ అయిన రోజు ఐ స్పోక్ ఇన్ హిందీ. 10,000 ऑडियंस. ओके. भाई और बहनों, पहले बार हम हिंदी में इतना बात करेगा. एक आदमी दक्षिण भारत से यहाँ उत्तर भारत में आके गंगा में डूब के पाप यहाँ धो के वापस दक्षिण भारत जाने का बिना उत्तर भारत में ठहर के थोड़ा अच्छा काम यहाँ उत्तर प्रदेश वासियों के लिए करने के लिए 22,000 करोड़ का प्रोजेक्ट, एक पैसा खाने को बिना, एक अखिलेश 1 पैसा खाने को भी नहीं दिया అన్నాడు. అని ఐ స్పోక్ ఇన్ హిందీ, మై హిందీ వాట్ ఎవర్ బట్ వేర్ ఐ కుడ్ రీచ్ దెమ్. ప్రజలకు అర్థమైతే చాలు, ఇంకేంటి. అండ్ బిలీవ్ మీ ఎవ్రీ డే 14,000 ఎమర్జెన్సీస్ వీ కుడ్ ప్రివెంట్ డెకాయిటీ, క్యాచ్ ద రాబర్స్. ఫోన్ చేస్తారు, వెంటనే పోలీస్ వెహికల్ వస్తుంది. ఒకడు ఎగ్జామ్ వాడి హాల్ టికెట్లు అన్నీ మర్చిపోయాడు, క్వాలిఫికేషన్ మర్చిపోయి ఇంటర్వ్యూకి వెళ్తుంటే బస్సులోంచి దిగి అక్కడికి వెళ్తే కాఫీ తాగటానికి 20 వసిపోయింది. వాడు యూపీ 100 ఫోన్ చేశాడు డైల్. పోలీస్ వెహికల్ వచ్చి ఆ బస్సు అమ్మడబడి వాడి పేపర్లు బస్సులోంచి తీసి ఇచ్చే. ఈజ్ ఇట్ ఎమర్జెన్సీ ఆర్ నాట్? అకార్డింగ్ టు మీ ఎమర్జెన్సీ. ఇక వాడు కూడా కమిటెడ్ సూసైడ్. అవును కదా. అలాగే ఒక హస్బెండ్ వైఫ్ వాళ్ళు ఏదో పిక్నిక్ వెళ్తూ ముగ్గురు మధ్యలో పెట్రోల్ అయిపోయింది రాత్రి 2 గంటలకి. సో 100 రైల్ చేస్తే వచ్చి వాళ్ళని తీసుకుని వెళ్ళి పోలీస్ కార్లో పెట్రోల్ తెచ్చి పోసి, బికాజ్ ఇఫ్ ఓన్లీ హస్బెండ్ హాస్ గాన్ అలోన్ వాట్ వుడ్ హ్యాపన్ టు దట్ లేడీ? కరెక్ట్. యూ హావ్ టు థింక్ ఫ్రమ్ దట్ డిమెన్షన్. ఆ సాటిస్ఫాక్షన్ ఫినామినల్ అండి. ఎక్కడో బఫ్లో ఎవడో దొంగిలిస్తే వాడు ఫోన్ చేస్తాడు, ఆ చేసిన వాడు యాదవ్, పోలీస్ డ్రైవర్ ముస్లిము. ఇలా మల్టీ కమ్యూనిటీలో కూడా మనం ఇంకోటి సాయం చేయొచ్చు అని ఒక. ఇలాగే ఇక్కడ కూడా 108 అండి. మన మల్కాజిగిరిలో ఒక హస్బెండ్ ఫోన్ చేశాడు, ఇప్పుడే మా ఆవిడ డెలివరీ అయింది, పిల్లాడు చనిపోయాడు, మీరు రండి అని.
మా ఆవిడని చూసుకోవడానికని. వెళ్ళి ఎక్కడున్నా ఆ పిల్లాడిని అడిగాము. బకెట్లో పెట్టాము బాత్రూమ్లో అని. వెళ్ళాము, బకెట్లో చూస్తే అది దట్స్ కాల్ డెలివరీ, CAUL డెలివరీ. CAUL అంటే యూ డెలివర్ విత్ ద శాక్ ఇంటాక్ట్ అనమాట. ఆ శాక్ డజన్ బ్రేక్. మా వాళ్ళు వెంటనే శాక్ని బ్రేక్ చేసి ఆ పిల్లాడిని బయటికి తెచ్చి వాడిని రిజిస్ట్రేట్ చేసి ఆమెని ఇద్దరిని తీసుకెళ్ళి హాస్పిటల్లో బోత్ ఆర్ ఫెంటాస్టిక్. పిల్లడు బతికాడా? బ్రహ్మాండంగా లోపల శాక్లో ఉన్నాడు. అయ్యయ్యో, ఇమాజిన్ వాట్ ఈస్ సాటిస్ఫాక్షన్. వాట్ ఎల్స్ యూ విల్ గెట్. వాళ్ళు చచ్చిపోయారని చెప్పి బకెట్లోనే పెట్టేశారు ఏకంగా. మరి 5,20,000 మంది ప్రాణాలు అట్లా కాపాడాం 6 ఏళ్లలో నా పీరియడ్లో. ఏ డాక్టర్కి వస్తుంది చెప్పండి ఈ అవకాశం? అలాగే మీరు అన్నట్టు కింద ఒక ఆమెని 45 ఏళ్ళు ఆమె వైజాగ్ దగ్గర. ఆ పిల్లాడిని స్కూల్లో విన్నాను, ఎమర్జెన్సీలో 108 ఫోన్ చేస్తున్నాను. నా లెక్క ప్రకారం ఆమె చావలేదు, వీళ్ళు చచ్చింది అక్కడ పెట్టారు, లైట్ వెలిగించారు, ఆ వైట్ క్లాత్ పెట్టారని గ్రాస్ వేసి వెళ్ళారు. మా అంబులెన్స్ వెళ్తే ఆడికి వెళ్ళిన తర్వాత అంబులెన్స్ దిగి మా వాళ్ళు వచ్చారు. చూడంగానే వీళ్ళు ఆ పంచాయతీ ప్రెసిడెంట్ వద్దు వేస్ట్ చేయడానికి గవర్నమెంట్ ఆమె చచ్చిపోయింది. అయ్యో. వీళ్ళు వెంటనే టర్న్ అవ్వగానే ఈమె వేలు ఇట్లా తిరుగుతున్నది. వీళ్ళు వెంటనే మళ్ళీ తిరిగి వచ్చారు. అప్పుడు వాడు RMP వాడు అంటాడు, లేదు నేను డిక్లేర్ చేశాను డెడ్, విచ్ ఈజ్ నాట్. మళ్ళీ వాళ్ళు తిరుగుతున్నప్పుడు మళ్ళీ చూశారు, మళ్ళీ తిరుగుతున్నది. ఇక వాళ్ళు వదిలేసి ఆమె మీద పడి వెంటనే ఆమెను ఎత్తేసి ఆమెకి కెరటాయిడ్ పల్స్ చూశారు. ఓహో. పల్స్ దొరికింది. వెంటనే ఆమెని అంబులెన్స్ ఎత్తేసి అంబులెన్స్లో ముందు షుగర్ చూస్తే 35. వెంటనే IV ఫ్లూయిడ్స్ పెట్టారు. ఆమె 20 నిమిషాల్లో వచ్చేసింది ఫ్లూయిడ్స్ పెట్టగానే. ఈసారి ఆమె వేర్ టు గెట్ దీస్ ఆపర్చునిటీస్ ఇన్ లైఫ్, డోంట్ గెట్. నిజం సార్. అవును, చంద్రబాబు నాయుడు గారితో కలిసి ఏం వర్క్ చేశారు సార్? యాక్చువల్లీ నేను చంద్రబాబు నాయుడు గారు ఆయన ఎలక్షన్స్లో 2014 ఎలక్షన్స్లో గెలిచినప్పుడు బ్రాహ్మిన్స్ బాగా ఓటేశారు. అంతకుముందు బ్రాహ్మిన్స్ TDPకి అగెనిస్ట్. వాళ్ళు ఒరిజినల్లీ కాంగ్రెస్, TDPకి NTR చేయడానికి వీళ్ళు అగెనిస్ట్. ఈయన వాళ్ళకి చెప్పాడు, నాకు కనుక మీరు ఓట్లు వేస్తే మీకు ఒక కార్పొరేషన్ పెడతాను, పేద వాళ్ళకి 100 కోట్లు ఇస్తాను, పేద వాళ్ళకి సాయం చేయడానికి చదువు కోసం ఉద్యోగం కోసం నేను చేస్తానన్నాడు. జరిగిందా సార్? అది జరిగింది. వెంటనే IVR గారు చీఫ్ సెక్రటరీగా, ఆయన ప్యాషన్ ఇది, ఆయన వెంటనే ఆయన చీఫ్ సెక్రటరీగా నాకు ఫోన్ చేశారు, సార్ మీరు రండి అని. నేను వెళ్ళి కలిశాను. సార్ మీరు, నేను చెప్పేవాడిని యూపీకి వెళ్తున్నారు, 2 రోజులు అక్కడ ఉండాలి, నాకు బ్యాంకులో బోర్డులో ఉన్నాయి, నాకంతా తెలియదు, మీరు 2 రోజులు వస్తారండి అని. వెంటనే చంద్రబాబు దగ్గరికి తీసుకెళ్లారు, పరిచయం చేశారు. ఇదే అపాయింటెడ్ మీ MD. ఎంత జీతం అంటే వద్దండి అన్న, నాకు ఏం వద్దు, I don't want 1 rupee. ఐఎమ్ కమింగ్ హియర్ నాట్ యాజ్ ఎ బ్రాహ్మణ్, దో ఐఎమ్ ఎ బ్రాహ్మణ్, బట్ ఐ విల్ బి హ్యాపీ ఇఫ్ ఐఎమ్ ఏబుల్ టు help poor Brahmins. If this corporation becomes a role model corporation for other communities, that will be very happy. అని నేను 2.5 ఏళ్ళు ఉన్నానండి. 100 కోట్లు ప్రతి సంవత్సరం. అది ఎడ్యుకేషన్ కని భారతీ పేరు పెట్టారు. కొత్త రకంగా అసలు నడిపింది ఇన్నోవేషన్. భారతీ తీర్థ, భారతి అంటే శారదామ్మ. ఎడ్యుకేషన్ కని 10th పాస్ అయితే 10,000, 12th అయితే 15,000, ఇంజనీరింగ్ అయితే అట్లా 6 లక్షల లోపల జీతం ఉన్నవాడు. అలాగే స్కిల్ బిల్డింగ్ వశిష్ట అని, ఎవడన్నా స్కిల్ కోసం కంప్యూటర్ క్లాస్ కానీ ఇంకా స్కిల్ బిల్డింగ్, ఎంటర్ప్రిన్యూర్షిప్, మీరు సొంతంగా గేదెలు పెట్టుకోవటం, లేకపోతే పూల షాపు, లేకపోతే ఇంకోటి 3 లక్షలు 5 లక్షల లోపల పెట్టుకుంటే అది ఇచ్చేట్టుగా. రైట్. అలాగే ఫైనల్లీ పెద్దవాళ్ళు 70 ఏళ్ళు 60 ఏళ్ళ పైన ఉన్న వాళ్ళకి పెన్షన్గా అన్నీ కంప్యూటర్లో అప్లై చేస్తారు, కంప్యూటర్లోనే చెబుతాం, వాడికి అంత నెట్టే. చాలామంది బ్రాహ్మణులు అడిగా, ఏమండి మాకేం తెలుసండి, మేము ఎట్లా చేస్తామని. ఏమండి నాకేం తెలుసండి పెళ్లి మంత్రాలు, ఎవరి దగ్గరికి వెళ్తాను, నాకు పెళ్లి చేసుకోవాలంటే మీ దగ్గరికే కదా, అందుకని మీకు తెలిసినాడు అక్కడికి వెళ్ళండి, వాడు చేస్తాడు, మీ అప్లికేషన్ పెడతాడు. అప్లికేషన్, ఫోటోలు, క్వాలిఫికేషన్ మొత్తం పెట్టేవాళ్ళండి. కంప్లీట్ ట్రాన్స్పరెన్సీ, మీ అప్లికేషన్ ఇక్కడ ఉంది, ప్రాసెస్ చేసాం, కమిటీ అప్రూవ్ చేసింది, మీ డబ్బులు బ్యాంకులో వేసాం, ప్రతి స్టేజ్ దే గెట్ మెసేజ్ అనమాట. ఇప్పుడు స్టిల్ ఇట్ ఈస్ కంటిన్యూయింగ్ సార్ లైక్ దట్? నాట్ ఇన్ దట్ సేమ్ ప్యాషన్. ఆ 2.5 ఏళ్ళు IVR గారు చీఫ్ సెక్రటరీ రిటైర్ అయితే ఆయన చైర్మన్ అయ్యారు. మేమిద్దరం వీ వర్క్ టుగెదర్. అండ్ తర్వాత ప్రభుత్వం మారిన తర్వాత అసలు ఒక కలెక్టర్స్ కాన్ఫరెన్స్ చంద్రబాబు గారు అందరు మినిస్టర్లు కలెక్టర్ల ముందండి, చూడండి ఈయన రిటైర్ అయిపోయిన తర్వాత మన దగ్గర రూపాయి లేకుండా జీతం తీసుకొని మీరు అందరు ఉన్నారు ఇక్కడ, ఇట్లా మీ అందరు ఉన్నారు చూడండి, ఆ పేదవాళ్ళకి ఎలా చేశారు, ఎంత ప్యాషనెట్. అన్ని ప్రతి 70 ఏళ్ళకి వెళ్ళాను నేను. ప్రతి శనివారం ఆదివారం డబ్బులు ఖర్చు పెట్టడం గవర్నమెంట్వి. తను పాపం మాకు బ్రేక్ఫాస్ట్ లంచ్ ప్యాక్ చేసి, నేను మా ఇద్దరు GMతో ట్రావెల్ చేసేవాడు అనమాట. ఇక్కడి నుంచి వైజాగ్, ఇక్కడి నుంచి తిరుపతి, దీంట్లోనే టు అవాయిడ్ నాట్ టు స్పెండ్ గవర్నమెంట్ మనీ. సో 70 ఏళ్ళకి వెళ్ళి నేను బ్రాహ్మణులకు మీరు తెలియకుండా యూ షుడ్ నాట్ లూజ్ అవుట్ అని, యూఆర్ ఎలిజిబుల్, యూ షుడ్ నాట్ లూజ్ అవుట్ అని. గవర్నమెంట్ మనీని మన సింగిల్ వర్డ్లో మనం మాట్లాడుకున్నా ఇట్స్ ఆల్ అబౌట్ ప్రజల డబ్బులు అంతే. అబ్సల్యూట్లీ. అందుకే ఆల్ ద మోర్ రీజన్ ఐ డోంట్ వాంట్ టు యాప్. సో అది తనకు చేశానండి. సో అలాగా యూపీలో చేసింది ఇప్పటికి నడుస్తున్నది అది. అయితే అఖిలేష్ ఏం చేశారంటే నాకు పద్మశ్రీ కోసం అది రికమెండ్ చేశారు, కానీ బట్ వేరే గవర్నమెంట్ కాబట్టి ఇవ్వలే. కలాం గారే
తను ఇక్కడ నన్ను పద్మభూషణ్ రాజుగారిని పద్మభూషణ్ 2 రికమెండ్ చేశారు 2008లో. అయితే జాన్ 7th ఇది కావడంతో అదే కాలే. తర్వాత అఖిలేష్ రికమెండ్ చేశాడు, కాలే. కానీ అఖిలేష్ వాళ్ళ రాష్ట్రంలో యశ్ భారతి అని ఆయన ఇచ్చాడు హైయెస్ట్ అవార్డ్ ఇన్ యూపీ, ఫస్ట్ టైం ఫర్ ఏ నాన్ యూపీఐట్. కానీ అదే సార్ ఈ అవార్డ్స్ ప్రొసీజర్ ఏదైతే ఉందో అది కొంచెం బాధగా అనిపిస్తుంది. అంటే నామినేషన్ పెట్టాలి, ఎవరో సపోర్ట్ చేయాలి, ఇదంతా నిజంగా ఒక మనిషిని వాళ్ళ విద్వత్తుని వాళ్ళ ఖ్యాతిని గుర్తించినప్పుడు ఇవన్నీ అవసరం ఉంటాయా? ఇప్పుడు మీరు ఎంత చేశారో ప్రభుత్వాలు అందరికీ తెలుసు. ఎవరు నామినేట్ చేయాలి, ఎవరు సపోర్ట్ చేయాలి? నేను వెళ్ళి అడుగుకుంటాను, చాలా మంది అడుగుతారు నన్ను, అదే కదా, మీకు రాలేదా పద్మ అవార్డు? నాకు వచ్చిందన్న. ఎట్లా అన్న? 79లోనే పద్మ వచ్చింది నా దగ్గరికి. సో ఆ అవార్డు చాలా పరిచయం చేస్తాను. ఆ అవార్డు చాలు నాకు. ఇప్పుడు తను నాతో అది కోప్ చేయడమే 40 ఏళ్ళు, అది పెద్ద అవార్డు తనకి, నాకున్నది చాలని చెప్తారు. అట్లా ఎన్ని మంచి పని చేయాలి, కానీ బెనిఫిట్స్ కోసం ఉంటే ఆ పని చేయలేరు మీరు. నిజం. బట్ కొన్నిసార్లు వస్తాయి బెనిఫిట్స్. దట్ మోర్ దాన్ దట్ మై బెనిఫిట్ ఈజ్ దట్ సాటిస్ఫాక్షన్ దట్ ఐ హ్యావ్ డన్ సంథింగ్. దేర్ ఈస్ ఎ లెగసీ లెఫ్ట్ బిహైండ్. ఎస్ సార్. దట్ లెగసీ ఇప్పుడు 108 అండి, యూపీ 100 అయ్యండి. ఇంకో ప్రాజెక్ట్ లెగసీ వాట్ ఐ డిడ్ ఫర్ టాటా ట్రస్ట్ అడ్వైజర్. అవును, ఉన్నట్టు కదా. అందులో నేను 2.5 ఏళ్ళు అడ్వైజర్ ఉన్నాను. 14567 అని ఎల్డర్లీ ప్రాజెక్ట్, అది ఎల్డర్లీ రెస్పాన్స్ సిస్టమ్, ఈఆర్ఎస్. సేమ్ లైన్స్ 108 మీదే పెద్దవాళ్ళు 60 ఏళ్ళ పైన వాళ్ళు ఫోన్ చేసి, మా వాళ్ళు కొడుతున్నారు ఇంట్లో, నాకు ఎక్కడికైనా ఆర్ఫనేజ్ తీసుకెళ్ళాలి, లేకపోతే నాకు ఎక్కడికైనా హాస్పిటల్ హెల్ప్ కావాలి, నాకు పెన్షన్ రావట్లేదు, ఇట్లాంటి వాటికి 14567 number. You are one, you may be in 40s or 50s today, you will move to 60s and 70s tomorrow. Okay. So when you are in 40s, 50s, please help those who are in 60s, 70s. Dial this number toll free and you will get somebody to talk to find out. At 4 desks ఉంటాయి అన్నమాట. ఓకే. ఒకళ్ళేమో జస్ట్ టు గివ్ యూ ఇన్ఫర్మేషన్ వేర్ ఈస్ ద ఓల్డ్ ఏజ్ హోమ్ అని, ఒకళ్ళేమో మీకు కౌన్సిలింగ్ అండి. ఆల్ ఓవర్ ఇండియా ఈ నెంబర్ వర్క్ చేస్తుందా సార్? చేసింది. ఇప్పుడు మళ్ళీ సేమ్, మళ్ళీ ఒకసారి ముందు ఆంధ్రాలో చేయట్లేదు, ఇక్కడ హైదరాబాద్లో ఉన్నాయి. తెలంగాణ గవర్నమెంట్ చాలా బాగా నడిచింది. తర్వాత 16 రాష్ట్రాలు లాంచ్ చేశారు. మళ్ళీ బడ్జెట్ లేవు అని మళ్ళీ పోయింది. అంతా అంతే. ఇప్పుడు 108 కూడా నేను నడిపిన దాంట్లో ఇక్కడ దాంట్లో నడపట్లేదు. ఇప్పుడు ఇక్కడ టెండర్ రూట్లో వెళ్ళారు. టెండర్ రూట్లో అంటే ఏమిటి, నాకు ఆ దూరంగా ఉంది, ఎమర్జెన్సీ అంటే నా పెట్రోల్ ఖర్చు అవుతుంది, వెళ్ళరు. ఇంకేముంది సేవ ఇక్కడ దగ్గర వీడికి, ఇప్పుడు వీడేమో ఇక్కడ గోరు పోయిన వాడి దగ్గరికి వెళ్తారు, అక్కడ హార్ట్ అటాక్ దగ్గర వెళ్ళి, ఎందుకంటే వీడి దగ్గర నాకు సేవ ఎక్కడ ఉంది మరి? లేదు. అక్కడ ఆ సేవ భావం అంటే, నేను ఈఎంటీ అంటేనే ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్ అంటే ఎంపతి ఉండాలి, మోడెస్టీ ఉండాలి, ట్రస్ట్ వర్ది ఉండాలి, మిగతావన్నీ ఆటోమేటిక్ అని చెప్పాను. అద్భుతం, అద్భుతం. కానీ సార్ ఇన్నేళ్ళు మీరు కార్పొరేట్స్లో వర్క్ చేశారు కదా, కార్పొరేట్స్లో వర్క్ చేస్తే ఏదో నామకి వేస్తే ట్యాక్స్ బెనిఫిట్స్ కోసం సిఎస్ఆర్ ఏదో పెడతారు తప్ప, నిజానికి అక్కడ ఉండే అంత కమర్షియాలిటీ, అక్కడ హ్యుమానిటేరియన్ గ్రౌండ్స్ అనేదే ఉండదు, చాలా రూత్లెస్గా ఉంటుంది అనేది బయట సొసైటీలో ఉన్న పేరు. మీ వరకు కార్పొరేట్స్ అంటే ఏం చెప్తారు? అంటే నేను ఎప్పుడు చెప్పానండి, సిఎస్ఆర్ అనేది ట్యాక్స్ సేవింగ్ కోసం కాదు, అలాగే ఒక యూజ్లెస్ హెచ్ఆర్ని అక్కడ పెట్టడం కాదు. యూ రిక్వైర్ బెటర్ లీడర్షిప్ ఇన్ సిఎస్ఆర్ వర్క్ దాన్ నార్మల్ కార్పొరేట్ వర్క్. అక్కడ నీ కస్టమర్కు నువ్వు సరిగ్గా చేయకపోతే ఇంకో చోటకి వెళ్తాడు. ఇక్కడ నేను చేస్తానని పిలిచి, నేను ఈ స్కూల్ నడుపుతాను, ఈ హాస్పిటల్ నడుపుతాను, దీనికి డబ్బులు ఇస్తానన్నప్పుడు అది జాగ్రత్తగా చేయాలి. దానికోసం యూ రిక్వైర్ లీడర్షిప్, యూ రిక్వైర్ ప్రాసెసెస్, యూ రిక్వైర్ టెక్నాలజీ, యూ రిక్వైర్ కాంపిటెంట్ పీపుల్. దీస్ హ్యావ్ టు బి డన్ విత్, దానికోసం ప్యాషన్ కావాలి. బిజినెస్కి ప్యాషన్ అవసరం లేదు. కరెక్ట్. ఇక్కడ కావాల్సింది ప్యాషన్, బికాజ్ యు ఆర్ హెల్పింగ్ హిమ్ క్వాలిటేటివ్లీ టు ఇంప్రూవ్ హిజ్ లైఫ్ త్రూ ఎడ్యుకేషన్, త్రూ స్కిల్ బిల్డింగ్. దానికి నేను స్టేట్ బ్యాంక్ హైదరాబాద్లో డైరెక్టర్గా ఉన్నప్పుడు అదే వాళ్ళు సిఎస్ఆర్ అంటే ఎవడో కస్టమర్ ఫ్రిడ్జ్ అడిగాడు, కస్టమర్కి ఫ్యాన్ ఇచ్చాడు, కస్టమర్ అంబులెన్స్ అడిగాడు, ఇవన్నీ కాదయ్యా. యూ టెల్ మీ ఎ ప్లాన్ ఫర్ యూ. అవుట్ ఆఫ్ ద 12 crores ఎంత ఎడ్యుకేషన్కి ఎంత, హెల్త్కి ఎంత, మిగతా ఇన్ఫ్రాస్ట్రక్చర్కి ఎంత, లేకపోతే సోషల్ వెల్ఫేర్కి ఎంత, కస్టమర్స్కి ఎంత, ఈ 5 buckets పెట్టి దెన్ యూ టెల్ మీ ఈచ్ వన్ వీ హ్యావ్ టు డూ సిన్సియర్లీ అండ్ వాట్ అవుట్కమ్ వీ విల్ ప్రొడ్యూస్, వాట్ ఇంపాక్ట్ విల్ మేక్ అని. సిఎస్ఆర్ రిక్వైర్స్ better leadership. CSR requires much better strategic thinking. Absolutely. And it is not for name, fame. It's not for media publicity. It is not, check. It is beyond that. అవును, అవును. ఏముంది అసలు జనరల్గా ఈ చేత్తో చేసింది ఈ చేతికి తెలియకూడదు అంటారు. అలాంటిది ఈ చేత్తో ఏమీ చేయకుండానే మేము ఇంత చేయబోతున్నామని మీడియా ముందుకు వచ్చి అంత ప్రోపగండా చేసుకునేదే ఎక్కువ ఉంది ఇప్పుడు. ఎందుకంటే మంచి పొంచినారు గారు ఉన్నారు కదా. అవును. మరి ఆయన చేసే పని ఎప్పుడు చెప్పరు. నాకు ఫస్ట్ టైం ఆయన కలిసినప్పుడు ఇప్పుడు 15 ఏళ్ల క్రితం ఇక్కడ ఇంటికి వచ్చిన కొత్తలో వచ్చారు. ఐ వాజ్ వెరీ ఇంప్రెస్డ్.
పొద్దున ఆయన ఇంట్లో అన్నం తినేసి వస్తారు, బండి ఇస్తే ఇవ్వండి ఎక్కేస్తారు లేకపోతే అంతే, లేదు. ఇంకా 2 వీలర్ ఎక్కేసి వచ్చేస్తారు. మరి ఇస్తే ఇవ్వండి లేకపోతే లేదు, ఇది పర్పస్ అంటారు. ఐ వాజ్ వెరీ ఇంప్రెస్డ్. నేను వాట్ ఎవర్ ఐ కుడ్ డూ ఐ హ్యావ్ డన్ అండ్ దెన్ ఐ టోల్డ్ మై బ్యాంకర్ అని, బ్యాంకులో కానీ వేర్ ఎవర్ ఐ గో, బికాస్ దిస్ వన్ ప్యాషనేట్ మ్యాన్ హూ ఇస్ ద వర్క్ వీ షుడ్ ఎంకరేజ్ హిమ్. నువ్వు చేయకపోయినా కూడా. అలాగే నేను రిలీజియస్గా కూడా హైదరాబాద్కి వచ్చినప్పుడు శంకర్ మఠంలో ఫస్ట్ టైం చండీ హోమం చేస్తున్నారు. నేను 1 lakh ఇస్తానండి, ఇది లోక కళ్యాణం కోసం అంటే. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు చాలామంది ఏమండి మా చేత వేయించట్లేదు, మమ్మల్ని అక్కడ కూర్చోబెట్టలేదు. ఇవి కాదండి, ముందు అది లోక కళ్యాణం కోసం చేస్తున్నప్పుడు మనం ఇవ్వాలి అంతే అన్నా. అంతే. అలాగా హెల్పింగ్ ఏ చైల్డ్, హెల్పింగ్ హెల్త్. ఫర్ మీ బేసికలీ ఐ ఓన్లీ హెల్ప్ ఐదర్ ఫర్ ఎడ్యుకేషన్ ఆర్ ఫర్ హెల్త్ ఆర్ సమ్ టైమ్స్ ఫర్ ఎ మ్యారేజ్. అంతేగాని లోన్ రీపేమెంట్కి లేకపోతే వాడు తాగి వాడు ఆస్తులు పోయిన వాళ్ళకి ఇవ్వనండి. కరెక్ట్. ఐఎమ్ వెరీ క్లియర్. లేకపోతే షేర్ మార్కెట్లో ఓడి, నో, ఇట్స్ ఓన్లీ దోస్ హూస్ లైఫ్ విల్ ఇంప్రూవ్, యూ హ్యావ్ టు హెల్ప్ దెమ్. ఇంత సక్సెస్ఫుల్ జర్నీలో నేను వీళ్ళందరికీ రుణపడి ఉన్నాను, వాళ్ళందరికీ నేను థ్యాంక్స్ చెప్పుకోవాలి అనుకున్నాను. అలాంటి పర్సన్స్ ఎవరైనా ఉన్నారంటే ఏం చెప్తారు? ముందు సక్సెస్ అంటే ఏంటో చెప్తాను ప్లీజ్. సో యూ డిఫైన్ ద సక్సెస్ దెన్. యా, సక్సెస్ అంటే ఇట్స్ ఎ బ్యాలెన్స్ సక్సెస్. నేను ఒక్కనే కాదు, నాతో పాటు నా కుటుంబం పెరగాలి. దానికోసం నేనేం చేశాను, నా కుటుంబంతో పాటు నా ఆర్గనైజేషన్ ఎక్కడైతే పని చేశానో దానికి ఏం చేశాను, నేను ఎక్కడ ఏ సొసైటీ ఏ కంట్రీలో ఉన్నానో దానికోసం ఏం చేశాను. ఈ 4 నేను చేశాను తృప్తి ఉంది నాకు ఈ 48 ఏళ్ళ ఎక్స్పీరియన్స్తో. అది బ్యాలెన్స్ సక్సెస్. చాలామంది నా వరకు నేను పైకి రావచ్చు, నా కుటుంబం నాశనం అవ్వచ్చు. ఇప్పుడు నేనే కాదు, నా తమ్ముళ్ళు, నా చెల్లెళ్ళు అందరూ పైకి రావటం, చుట్టాలు కానీ లేకపోతే ఫ్రెండ్స్ కానీ. దేశానికి ఏం చేసి ఇట్లా బ్యాలెన్స్డ్. రెండోదేమో మల్టీ డిమెన్షనల్ సక్సెస్. నేను ఫిజికల్గా ఫినాన్షియల్గా పెరగటం ఒకటి. న్యాచురల్గా ఫస్ట్ జీతం 1000 రూపాయల నుంచి చిన్న ఇల్లు 325 అడుగుల నుంచి ఇవాళ మరి 4300 అడుగులు ఇల్లు ఇచ్చానంటే అది ఫినాన్షియల్ సక్సెసే. బట్ దానికన్నా ఇంటెలెక్చువల్ సక్సెస్. డిడ్ ఐ లెర్న్ మోర్ దాన్ వాట్ ఐ లెర్న్ దట్ టైమ్? ఐఎమ్ మచ్ మోర్ నాలెడ్జబుల్ టుడే బికాస్ నో డే పాసెస్ వితౌట్ రీడింగ్, వితౌట్ ఎక్స్పోజింగ్ మై సెల్ఫ్. ఇప్పుడు నేను మీరు కపర్తి గారితో చేసిన ఇంటర్వ్యూ 2 గంటల 20 నిమిషాలు ఎవడు ఒప్పుకున్నదు. 2 గంటల 20 నిమిషాలు మీరు ప్రతి ఒక్కళ్ళతో, మీరు ఆ అమ్మాయిని 2 కూతుళ్ళతో ప్రేక్ చేసింది కూడా నేను విన్నాను. అలాగే ఆమె గాయత్రితో మీరు చెప్పింది. తర్వాత మళ్ళీ డాక్టర్ గారు మీరేం అనుకోకుండా 4 మగవాళ్ళం ఉన్నాం, ఈ 4 మీరు అనుకున్నారని అన్నీ విన్నాను. మీరు మళ్ళీ ఆయన స్టెంట్లు, బెలూన్లు, ఆ మెదడులు కొత్తవన్నీ చెప్పటం. అది ఎందుకంటే నేర్చుకోవటం. ఆయన ఎలా చెప్పారు, అక్కడి నుంచి నేనేమో నేర్చుకోవచ్చా? ఆయన హంబుల్గా గుంటూరు బ్యాక్గ్రౌండ్ చెబుతూ, సోమరాజు గారి పేరు చెబుతూ, మళ్ళీ అక్కడికి వెళ్ళి ఆయన చండీగఢ్ వెళ్ళి అక్కడ క్లాస్ ఫస్ట్ వచ్చి ఇక్కడ మళ్ళీ నేర్చుకొని. అండ్ ఐ నో వాట్ డిఫికల్టీస్ హెస్ గాన్ త్రూ. ఈ డెంట్ షేర్ దేర్. ఎస్ సార్. అండ్ హీ హాజ్ నాట్ షేర్డ్ యాజ్ యూ రైట్లీ సెడ్. అక్కడ వెళ్ళి ఆయన సేవకు చేస్తున్నారు అక్కడ. అదేంటి ఆదిలాబాద్ ముందు ఒక చోటకి వెళ్తారు, అమ్మాయి చెప్పింది, వాళ్ళ పిల్లలు చెప్పారు, ఆయన చెప్పలేదు అసలు నాకు. అది నేను చూసి నేర్చుకుంటానండి. అయితే మేము కలిసే లోపల 2 గంటలు ఏమైనా సరే పొద్దున వాకింగ్ తీసుకెళ్ళాను, రాత్రి విన్నాను అట్లా. బికాస్ దే సంథింగ్ టు లెర్న్ ఫ్రమ్ ఎవ్రీ ఇంటరాక్షన్, ఎవ్రీ పర్సన్ ఐ మీట్. లెర్నింగ్ ఫర్ మీ ఈజ్ నాట్ రీడింగ్. లెర్నింగ్ ఈజ్ లిసనింగ్, అబ్జర్వింగ్ అండ్ రీడింగ్ అండ్ హియరింగ్, సమ్ అటెండింగ్ లెక్చర్స్, ఆల్ దట్ అనమాట. సో సక్సెస్ ఈజ్ intellectual is one dimension, financial, physical. Third dimension is emotional. For me, all being busy, దసరా పండగ ఒకరోజు అమ్మవారి పూజ ఇంట్లో చేయాలి. మన సండే చేసాం, 28th 29th సండే. ఇక్కడ ఉన్న మేము ఆర్జీఆర్ అంటాం, రమణయ్య గారి రాజ్యం అని. రమణయ్య గారు మా నాన్నగారి పేరు, రాజ్యం అమ్మ పేరు. ఆర్జీఆర్ ఫ్యామిలీ అంటాం. ఆర్జీఆర్లో ఇప్పుడు 54 మంది ఉన్నాం. అంటే ఆయన పుట్టిన పిల్లలు కానీ ఆయన వచ్చిన అల్లుడు అందరు కలిపి 54. 8 మంది సంతానం కదా మరి, అందుకని అందరం కలుస్తాం. ఇప్పుడు మన దసరా రోజు ఇక హైదరాబాద్లో ఉన్న వాళ్ళు కలుస్తాం. అలా అయితే మీరు నాకు ఒక ప్రామిస్ చేయాలి. నేను ఒక నా బలం నా బలగం అనే ఒక కొత్త ప్రోగ్రామ్ ఒకటి స్టార్ట్ చేసాం. ఫస్ట్ ఎపిసోడ్ నేను మీతోనే మొదలు పెడతాను. మీ ఫ్యామిలీ మొత్తం అందరూ నాకు అందులో వచ్చేలాగా. డిసెంబర్లో వస్తారు జనరల్గా. ప్లీజ్, మా నాన్నగారి తద్దెన కానీ లేకపోతే మా అమ్మ తద్దెనకి వస్తారు అందరూ. తప్పకుండా. ఎప్పుడు ప్రతి డిసెంబర్లో కలుస్తాం. ఆ ఇమోషనల్ సక్సెస్ అంటే how do we relate to this 54 an ongoing base, get emotional energy? లాస్ట్ వీక్ అందరూ అమెరికాలో మా పెద్ద కొడుకు ఇంట్లో 4 ఫ్యామిలీస్ అక్కడ కలిసి, అక్కడి నుంచి న్యూయార్క్, అక్కడి నుంచి బోస్టన్, అక్కడి నుంచి ఇంకడికి వెళ్ళారనమాట. దట్ ఇమోషనల్ థింగ్ ఫర్ మీ ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సేమ్ వే ఇన్ ఆర్గనైజేషన్ వేర్ ఐఎమ్ వర్కింగ్, ఐ కాల్ ఇట్ IF3D. IF3 అంటే IIB's ఫన్ ఫౌండేషన్ అండ్ ఫ్యామిలీ డే. ఫర్ మీ దట్ ఇమోషనల్ కాంపోనెంట్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. దట్ గివ్స్ మీ ద ఎనర్జీ. ఎస్ సార్. The last one is spiritual. So financial, intellectual, emotional, spiritual అంటే
Of course, praying God, whichever God you believe, is one part. Second part for me is you are in front of me. There is a God in you. Am I doing something worthy of it? ఎస్ సార్. మీరు వచ్చి ఏదైనా సహాయం అడిగినప్పుడు చేస్తున్నాను లేదా, అది స్పిరిచువల్. హౌ మెనీ పీపుల్ ఐ టచ్డ్, హౌ మెనీ పీపుల్ ఐ హెల్ప్డ్. సో దిస్ వై ఐ కాల్ ఇట్ as multi-dimensional success. But the formula for me is hard work. When I multiply that with smartness, I become successful. Smartness is a triangle. Triangle, base of the triangle is my knowledge, domain knowledge. Finance, planning, marketing, insurance, my knowledge. Other side of triangle is my self-management skills. How do I manage myself, my self-confidence, my time management, stress management, avanni anamata. Right side of triangle, interpersonal skills. How do I communicate? How do I respect? How do I relate? ఈ మూడు కలిపి స్మార్ట్నెస్. కానీ మూడిట్లో 2 of them 80% contribute to smartness, only those 2. ఎస్ సార్. Self management and interpersonal skill. If you don't know domain knowledge, you can diamond dozen, you can hire. If you don't know how to manage yourself, if you don't know how to relate to people, you cannot hire anybody else. So your smartness multiply with the hard work, success comes to you. అబ్సల్యూట్లీ. Successful people, when I saw them, I described with all alphabet, one alphabet H only. ఎలా? They are humane, ఓహో. they are healthy, they are hardworking, they are happy, they are harmonious, ఓ మై గాడ్. they are humorous. They love humor, please remember. Humor is something very important for me in my life. Never ever it happens a day without cracking a joke and telling a joke and all that kind of. Because that man who taught me anatomy physiology, Mr. Bhattacharya, anything you want others to learn, add some little bit of humor. ఓ పిల్లాడు క్యాట్ గురించి ప్రిపేర్ అయ్యాడు ఎగ్జామ్కి, సెకండ్. వాళ్ళ అమ్మ చెప్పింది, మగ్ చేసాడు, వెళ్ళాడు, క్యాట్ రాలే ఎగ్జామ్లో, గోదావరి వచ్చింది. వీడు వెంటనే ఎగ్జామ్ పేపర్ తీసుకున్నాడు. ఆన్ ద బ్యాంక్ ఆఫ్ గోదావరి కామా ఐ సా ఎ క్యాట్. క్యాట్ డ్రింక్స్ మిల్క్ అని పెట్టాడు. నౌ దట్ స్టోరీ, హౌ ఇట్ ఈస్ యూస్ఫుల్ టు యూ. You prepared some items to discuss. I prepared some. Yes, sir. My cat is there. How do you bring your cat to my Godavari? Correct. అలాగే మన లైఫ్లో కూడా, ఫ్యామిలీలో కూడా ఎవరితో అయినా ఇంటరాక్షన్లో వెళ్ళినప్పుడు వాడు గోదావరి తెస్తాడు కానీ నా క్యాట్ సంగతి ఏమిటి? హౌ డు యూ బ్రింగ్ యువర్ క్యాట్ అని. అట్లా ఆయన చాలా, కనీసం 300 స్టోరీలు ఆయన నాకు చెప్పినవి. ఓకే. సో హ్యూమర్ ఈజ్ అనదర్ ఎలిమెంట్. అలాగా సక్సెస్ అనేది యూ హ్యావ్ టు సీ ఫ్రమ్ మల్టీ డైమెన్షన్స్, ఫర్ విచ్ whatever success I call today is basically parents, then bosses from whom I learned, teachers who taught me that maths, that నాకు ఆ 4th స్టాండర్డ్లో ఎగ్జామ్ 5th ప్రిపేర్ అయ్యి ఎంట్రన్స్ టెస్ట్ తీసుకుని జయరామారావు గారు, ఆయన చనిపోయే వరకు కూడా, పోయిన సంవత్సరం వరకు ఆయన కలుస్తుంటాను. ఇంకోటి అంటే నా టీచర్ని రెగ్యులర్ కలుస్తాను. ఈ కాలేజీలు అన్నిటికీ వెళ్తాను నేను, చీఫ్ గెస్ట్ గాను ఎట్లాగో వెళ్తాను. పేరెంట్స్, బాసెస్, టీచర్స్, మై ఫ్యామిలీ మెంబర్స్, డాక్టర్ కలాం అండ్ శంకరాచార్య, శృంగేరి శంకరపీఠం, భారతీ తీర్థ అండ్ విధుశేఖర. ఐఎమ్ గ్రేట్ఫుల్ టు దెమ్ ఫర్ వాట్ ఐఎమ్ టుడే. కానీ కలాం గారు కాలం చేసినప్పుడు మీరు వెళ్ళారా సార్ చూడడానికి? నేను ఇన్ఫర్మేషన్ వచ్చిందా మీకు? 27th July షెరిడన్ వెంటనే ఫోన్ చేశారు. హీఈస్ ఇన్ టచ్ విత్ మీ. షెరిడన్ ఈజ్ ఫస్ట్ సెక్రటరీ అనమాట. నాకు నచ్చింది ఏంటంటే, ఆ రోజు నేను ఏడవలేదండి. జనరల్గా నేను ఏడుస్తా. ఐఎమ్ క్వైట్ ఎమోషనల్ అండ్ ఐఎమ్ వెరీ క్లోజ్ టు హిమ్. సో మెనీ టైమ్స్ వీ మెట్. ఎవ్రీ టైమ్ ఎయిర్పోర్ట్కి వెళ్ళి పికప్ చేసి కలుస్తా. నేను ఏడవలేదు, ఎందుకంటే ఆయన ఇష్టమైన పని టీచింగ్. ఐఏఎం షిల్లాంగ్లో, మేఘాలయ విచ్ ఈజ్ మెజారిటీ క్రిస్టియన్ స్టేట్, ఏ ముస్లిం డైయింగ్ అనే హిందూ, అదేదో పండగ ఆ రోజు, ఏదో అంతకన్నా కావాల్సిన ఇంకేమిటి అసలు డెత్ అసలు. అప్పుడు ఆ రోజు లక్కీగా నేను ఢిల్లీ వెళ్దాం అనుకున్నప్పుడు పూర్ణచంద్రరావు గారు ఫోన్ చేసి, ఏమండి ఇక్కడ విజ్ఞాన్ స్కూల్లో 3000 మంది స్టూడెంట్స్ మీరు అట్లా చేస్తే బాగుంటుందని. ఐ థాట్ వాట్ హీ లవ్స్ ఈజ్ దట్. ఐ వెంట్ అండ్ అడ్రస్ 3200. నాకు అసలు కలాం గారు పూనినట్టుగా 1 గంట, గంటన్నర అడ్రస్ చేశానండి 3200 మంది స్టూడెంట్స్ని, వాల్యూస్ మీద, దీని మీద అంతా. అండ్ దట్స్ ఆల్ ది బెస్ట్ రెస్పెక్ట్ అయిపోయి. నేను ఆ రోజే ఆయన నన్ను అడిగారు, ఏమండి ఫస్ట్ స్టాచ్యూ ఆఫ్ డాక్టర్ కలాం మా స్కూల్లో ఓపెన్ చేయాలంటే 27th July జరిగింది, ఆయన చనిపోయింది. మేము 28th, 29th స్కూల్కి వెళ్ళాము. 15th August 2015 వెళ్ళి అక్కడ బస్ట్ నేను డాక్టర్ కలాం గారిది ఇనాగ్రేట్ చేశాను అనమాట. సో బెస్ట్ వే టు పే ట్రిబ్యూట్ ఇన్స్టెడ్ ఆఫ్ lakhs of people there, this is the best way. I thought somebody who should know here 3,200 students. కరెక్ట్, కరెక్ట్. కానీ మీరు ఫాలో అయ్యే ఫిలాసఫీ అంటే ఏం చెప్తారు సార్? మనకన్నా చదువుకున్న వాళ్ళు, మనకన్నా తెలిసిన వాళ్ళు,
మనకన్నా గొప్పవాళ్ళు ఎంతోమంది ఉన్నారు. వాళ్ళ దగ్గర నుంచి మనం నేర్చుకుంటే మనం పెరగటమే కాకుండా ఇంకోళ్ళకి సహాయపడతాం. ట్రూ. కానీ మీ పేరెంట్స్ నుంచి మీరు నేర్చుకున్న లేదా వాళ్ళ నుంచి ఒక లైఫ్ లెసన్స్ ఇలా నేర్చుకున్నానని లైఫ్ లెసన్స్ ఏముంటాయి సార్? ఏమున్నాయి? నాన్న దగ్గర నుంచి వాల్యూస్ అండి. హార్డ్ వర్క్, నిజమే చెప్పాలి, ఏదైనా సరే నమ్మాలి, ట్రస్ట్ పీపుల్, హైయెస్ట్ ఇంటిగ్రిటీ, బీట్ ఆనెస్టీ, బీట్ హ్యూమిలిటీ, బీట్ కరేజ్. ధైర్యం ఉండాలి. ఇంటిగ్రిటీ వన్ కాంపోనెంట్ ఇస్ కరేజ్ అండ్ కాంగ్రుయన్స్. 4 components are the integrity. That's a very few they don't know. Yes, sir. So integrity comes from honesty, integrity comes from humility, integrity comes from courage, integrity comes from congruence. So మా నాన్న దగ్గర నుంచి నేర్చుకున్న ఆ ఇంటెగ్రిటీ ఒకటి, ఓపెన్నెస్, ట్రాన్స్పరెన్సీ, రిలేషన్షిప్స్, ట్రూత్, ట్రస్టింగ్ అదర్స్. అమ్మ దగ్గర నుంచేమో ఒరే ముందు కొంచెం అంతా బయటే కాదు, కొంచెం లోపల ఇంట్లో వాళ్ళతో కూడా టైం స్పెండ్ చేయి, ఇంట్లో వాళ్ళకు కూడా కొంచెం డబ్బులు అవసరాలు ఉంటాయి, అవి చూడు, కొంచెం సేవ్ చేసుకో ఎప్పుడైనా. నేను గవర్నమెంట్లో ఫ్రీగా చదువుతున్నప్పుడల్లా ఆమె అడుగుతుండేది, ఎరా ఇవాళ ఏమైనా సంభావన ఇచ్చారా, అవుతా జీరో, ఇవాళ ఏమిటో అవుతా ఉడుగా పెళ్ళ ఏమిటంటుంది అనమాట. ఒరే రాత్రి రాజశేఖర కళ్ళకి వచ్చాడు రా, చెప్పాను ఆయనకి, చంద్రబాబు కళ్ళకి వచ్చి చెప్పాను ఆయనకి, ఏంది మా వాడు ఫ్రీగా చేస్తున్నా మీరు. ఆమె ఇప్పుడు ప్రాక్టికల్గా కొంచెం ఒక పైసా సేవ్ చేసుకో, రేపు రిటైర్ అయినప్పుడు ఉపయోగపడుతుంది. రెండోదేమో ఆమె చెప్పింది హ్యూమర్ అండి. హ్యూమర్ అబ్బా ఆమె దగ్గర నుంచి నేర్చుకున్నాను. ఇక్కడ లైఫ్ ఈజ్ దేర్ టు ఎంజాయ్, అంతే. ఎవరినైనా మిమిక్ చేయమని చేస్తుంది అక్కడ కూర్చొని, ఏ వయసులో అయినా సరే. మూడోదేమో ఆమెకి స్పిరిచువల్, మీరు భాగవతం అసలు ఎన్నిసార్లు చదివిందో. యాజ్ ఎ ట్రిబ్యూట్ ఆమె చనిపోయిన 1 year లోపల 7 చదివిన లోపల మొత్తం నేను పోతన భాగవతం, వ్యాసుడి భాగవతం చదివి మన శిలాఖ రఘునాథ శర్మ గారిని ఇంటికి పిలిచి 7 చదివినారు ముందు ఆయన చేత ఇక్కడ లెక్చర్ పెట్టాను అనమాట. అలా ఆమెకి స్పిరిచువల్ ఆ యాంగిల్. ఒకనప్పుడు నేను వరంగల్ చదువుతున్నప్పుడు దేవుడు లేడు ఏమీ లేదని ఉన్నవాడిని. ఓకే. ఆ 10 ఏళ్ళు కంప్లీట్గా మారిపోయి రెగ్యులర్ తిరుపతి వెళ్ళడం. అప్పుడు అంటుండేది వీడొస్తాడు, వీడు కూడా టెంపరీ అని. కానీ లైఫ్లో ఎన్నో సక్సెస్లు చూసారు కదా సార్ మీరు, ఎప్పుడైనా ఫెయిల్యూర్ చూసారా? లేదు ఈ టైంలో ఎస్ అమ్మా భగవంతుడు ఉన్నాడు అని ఎప్పుడన్నా మీకు అనిపించిన సందర్భం ఉందా? అదే నేను చెప్పాను, 28th May 92 దట్ బాస్ ఆస్క్డ్ మీ ఇన్ బెంగళూరు, ఐ హర్డ్ యూ డోంట్ హ్యావ్ ఎనీ రెస్పెక్ట్ ఫర్ మీ. మై రెస్పాన్స్ వాజ్ ఐ విల్ బి డిజానెస్ట్ ఇఫ్ ఐ సే నో అన్న. ఇంత ఇంగ్లీష్ ఎట్లా వచ్చింది తెలియదు మరి. వెంటనే వదలమన్నాడు, వదిలాను. మరి ఐఎమ్ జాబ్లెస్, ఐఎమ్ వాడు ఆఫ్టర్ 15 years లూజింగ్ ఏ జాబ్ వితౌట్ యువర్ ఫాల్ట్. సో ఐ ఫెల్ట్ బ్యాడ్, బట్ I was proud that I told him I don't have any respect. అప్పుడు ఐ కన్సిడర్డ్ యాజ్ ఫెయిల్యూర్ ఫర్ టెంపరలీ. అప్పుడు నేను ఏడుస్తుంటే మా ఆవిడ ఫోన్ చేసింది. ఆ రోజు 2 ఫ్రెండ్స్ని, క్లోజ్ ఫ్రెండ్స్ని మా ఆఫీస్కి పంపించి, నువ్వేం చేసావు? మా మామగారు ఫోన్ చేసి, ఏంటండి మీరు అక్కడే ఉండండి, ఆయన జాబ్ కొట్టేయండి అన్నాడు ఆయన. అండ్ ఇట్ సో హ్యాపెండ్ నెక్స్ట్ ఇయర్ 6th October 93 దే కాల్డ్ మీ అండ్ ఐ బికేమ్ ఏ CEO ఆఫ్ దట్ ప్లేస్. ఫెయిల్యూర్ అంటే ఇప్పుడు హెల్త్ ఫెయిల్యూర్, టీబీ వచ్చినప్పుడు అయ్యో టీబీ పోయిందని, పోయిందేమిటి? ఐ వెంట్ టు గుడ్ డాక్టర్, ఫిజిషియన్ చదువుతున్నాను అక్కడ, డాక్టర్ శ్రీకాంత్ వెళ్తాను నేను రెగ్యులర్గా. ఆయన టెస్ట్ అనేది నెగిటివ్, ఆయన లేదండి ఇది ఉంది అని ట్రీట్ చేస్తే హాయిగా 9 నెలల్లో బ్రహ్మాండం. చాలాసార్లు మనకి టెస్ట్లో నెగిటివ్ వచ్చినా కూడా మన బాడీలో ఉంటుంది, ఇదేమిటో అదే అయింది అది. అదే కదా. ఇంకోటేమో టీబీ వైరస్ యాక్చువల్లీ గాల్లో తిరుగుతూ ఉంటుంది. కరెక్ట్. మనం ఊపిరి తీసుకున్నప్పుడు మన బాడీలో ఎక్కడ వీక్నెస్ ఉందో అక్కడ పట్టుకుంటుంది. అండ్ యూ నాట్ బి స్మోకర్ ఫర్ దట్. స్మోకర్ అవసరం లేదు. ఫెయిల్యూర్ అంటే వాట్ యూ వాంటెడ్ టు డూ, ఇఫ్ యూ ఫాల్ ఇన్ షార్ట్ ఆఫ్ దట్, యూ కాల్ దట్ as failure. For me, what is that I can do to achieve that? The reflection is more important than bothering about and branding it as a failure. See, failure happens because of 3 reasons according to. One is directional failure. ఒరే నాయన ఎయిర్పోర్ట్ ఇట్టరా అంటే నువ్వు ఇటు వెళ్తావు, అది ఒక ఫెయిల్యూర్. ఒరే నువ్వు ఫలానా వాడిని పెళ్లి చేసుకోవద్దంటే చేసుకుంటావు, అది ఫెయిల్యూర్ అవ్వచ్చు. ఒరే ఈ జాబ్లో చేరవాకరా అని చెప్పినా చేరతావు, అది డైరెక్షన్ ఫెయిల్యూర్. రెండోదేమో ఫిట్ ఫెయిల్యూర్. ఓహో, నువ్వు స్కూటర్ నడిపేవాడి కారు నడపాలి, యాక్సిడెంట్ అయింది, అది ఏది సూట్ అవ్వదో అది చేయడం, అది ఫిట్ ఫెయిల్యూర్ అంటారు. ఓకే. మూడో విజిలెన్స్ ఫెయిల్యూర్. ఒరే అక్కడ స్పీడ్ బ్రేకర్ ఉంటుంది, వెహికల్ ఆపోజిట్ వస్తుంది, సడన్ కార్నరు, జాగ్రత్త కూడా చెప్పారు, నువ్వేం వెళ్ళావు. ప్రపంచంలో ఏ ఫెయిల్యూర్స్ అయినా సరే ఈ 3కే అట్రిబ్యూట్ చేసేట, బై అండ్ లార్జ్. జాగ్రత్తగా లేను, నేను చేయలేని అలివి లేని పని తీసుకున్నాను, లేకపోతే తప్పుడు మార్గంలో వెళ్ళాను. అందుకే నేను చెబుతానండి, నేను నేర్చుకున్నది లైఫ్లో సక్సీడ్ అవ్వాలంటే నెగిటివ్ పీపుల్ దగ్గర రానివ్వను.
దట్స్ గ్రేట్ పాయింట్ సార్. అవాయిడ్, నేను ఏబిసిడిఈ అని చెబుతాను నేను. ఒకటేమో అవాయిడ్ నెగిటివ్ పీపుల్, నువ్వు చేయలేవు, నీకు చేత కాదు, ఇట్లాంటివి నేను హైదరాబాద్ వచ్చినప్పుడు విన్నాను, చెన్నై వదలటానికి, యూపీ వెళ్ళటానికి విన్నాను, ఈఎంఆర్ఐ అట్లా ప్రతిసారి విన్నదే. నేను చేస్తా. అవాయిడ్ నెగిటివ్ పీపుల్, నెగిటివ్ సోర్సెస్. రైట్. అలాగే మీరు రాజశేఖర్ గారితో కలిసి మీరు పనిచేశారు, రాజశేఖర్ రెడ్డి గారితో. ఆయన కాలం చేసినప్పుడు యాక్చువల్లీ మీకు ఇన్ఫర్మేషన్ ఎప్పుడు వచ్చింది సార్? యాక్చువల్లీ మీరు ఎలా ఫీల్ అయ్యారు ఆ సిచ్యువేషన్ అప్పుడు? నాకు అంటే 2 సెప్టెంబర్ నుంచి ఆయన మిస్ అయ్యారని తెలవటం, తర్వాత వెతుకుతున్నారని అంతా, బికాజ్ మధ్యలో ఏదో పని మీద నేను రోసే గారితో మాట్లాడటం అప్పుడు చనిపోయి అదే డిక్లేర్ చేయటం మటుకు ఓన్లీ ఆ రోజు అంతే. నాకు తెలిసిన ప్రేయర్, బట్ ఐ క్రైడ్ విన్నప్పుడు. ఎందుకంటే సడన్ ఇది ప్లస్ ఐ డోంట్ సీ హిమ్ పొలిటికల్ పాయింట్ ఆఫ్, ఐ సా హిమ్ ఫ్రమ్ ఎ లీడర్షిప్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఎ గ్రేట్ విజనరీ లీడర్, takes around, he works with people, smiles and encourages, and no caste, community, religion kind of thing I felt. అవునండి. Yeah, never ever I felt independent of any community. He never ఒకసారి ఎవరో కొంతమంది 7గురిని శాక్ చేస్తే ఎంఆర్ఐలో ఒక కమ్యూనిటీ వాళ్ళు ఒకళ్ళు ఇంకో కమ్యూనిటీ వాళ్ళు వెళ్ళి కంప్లైంట్ చేశారు రెస్పెక్టివ్ లీడర్స్కి నా మీద, నేను ఇట్లా కమ్యూనిటీ అని. వెంకట్, నేను ఎప్పుడు ఆగలేదు నిన్ను, నాకు పూర్తి నమ్మకం ఉంది నీ మీద, అది వదిలేసి ఆ కంప్లైంట్ అంతా అన్నాడు. ఎప్పుడు ఆప్యాయంగా వెంకటని ఏదో చాలా ఏళ్ళు తెలిసినట్టుగా. ఒకసారి ఆయన అమెరికాలో ఉన్నప్పుడు స్టాన్ఫర్డ్, శాన్ ఫ్రాన్సిస్కోలో సిఎస్ రావు ఆయన టెక్నాలజీ అడ్వైజర్గా, నాకు వాడు క్లాస్మేట్ సిఎస్ రావు. ఓహో ఓహో. సో సిఎస్కి చెప్పారు, కొంచెం ఆయన ఉన్నాడు కదా శాన్ ఫ్రాన్సిస్కోలో, నాకు స్టాన్ఫర్డ్లో నేను సైన్ చేస్తున్నాను 9th July 2008, కొంచెం ఆయన వచ్చి సైన్ చేస్తారు అడగగురు అన్న. వచ్చాడండి, దీనికైతే నేను వస్తాను 108కి అయితే. వచ్చారు విత్ షార్ట్ నోటీస్ ఇన్ అమెరికా, ఈ కేమ్ టు స్టాన్ఫర్డ్ క్యాంపస్. మేము ఇద్దరం కూర్చున్నాం అక్కడ విత్ ద డీన్. వెన్ దే ఆస్క్డ్ హిమ్ టు స్పీక్, వెంకట్ నాకు నువ్వు మాట్లాడన్నాడు. ద వే హీ నోస్ హౌ టు రెస్పెక్ట్ ఈచ్ వన్. యూఆర్ ఎ ప్రొఫెషనల్, యూఆర్ దిస్ ఫుల్ ఫ్రీడమ్. వీ ట్రావెల్ టు మెనీ ప్లేసెస్. పులివెందుల ఇద్దరం కలిసి వెళ్ళి అక్కడ లాంచ్ అప్పుడు, పులివెందుల లాంచ్ అయినప్పటికి ఎవరో ఆ మైన్స్ ఏదో ఓపెనింగ్ ఇదే లేట్ అయింది, వచ్చారు. దీని తర్వాత మళ్ళీ ఎక్కడో చనిపోయారు వెళ్ళాలట. వెంకట, నువ్వు రా, పక్కన ఎగ్జిబిషన్ ఉంది, నువ్వు కూడా పర్లేదు. ఆ ఎగ్జిబిషన్ అయిన తర్వాత ఆ కలెక్టర్ ఆయన ఎవరు కలెక్టర్ ఇప్పుడు కృష్ణబాబు గారు, ఆ కృష్ణబాబు నువ్వు మాట్లాడవాక నేను వెంకట మాట్లాడతాం అంతే అని ఆ 108 లాంచ్లో మాట్లాడించా. అలా ఒక మనిషికి ఎంత గౌరవం ఇవ్వాలి, ఆయన పర్ఫార్మెన్స్ తప్పితే మిగతావి నేను ఎప్పుడు చూడలే. ఒక్కసారి నేను వెళ్ళి సోనియా గాంధీని కలిశారు, ఇది నేషనల్ ఎలా చేయాలని. ఆ రోజు రాత్రి వచ్చారు, మరుసటి రోజు ఈయన దగ్గర అపాయింట్మెంటు. 108 మీద ఆయన షూట్ చేస్తున్నారు. బలీశ్వర్ గారు అంతా కంటెంట్ తయారు చేశారు. నేను నెక్స్ట్ మార్నింగ్ వెళ్ళి, బలీశ్వర్ గారు మీకు పరిచయమా? రిలేటెడ్ హౌస్. ఆహా, మేము భరతుడిలో కలిసి పనిచేసామండి. అక్కడికి వచ్చాను, భరతుడు చాలాసార్లు వచ్చారు. అయ్యో నారాయణ, రామలక్ష్మి గారు నాకు మంచి సన్నిహితులు. చాలాసార్లు వచ్చాను నేను స్వామివారిని కలవటం. అక్కడ కనీసం 10,000 ఇంటర్వ్యూ ఇచ్చాను. స్వామివారితో నేను స్పెషల్ ఇంటర్వ్యూ ఒకటి తీసుకున్నాను అక్కడ, మళ్ళీ అక్కడే ఛానల్. అయ్యో మనం ఎక్కడో మిస్ అయ్యాను సార్. మల్లేశ్వర్ గారు రిలేటివ్స్ ప్లస్ ఆయన అక్కడ సీఎం దగ్గర ఉన్నప్పుడు ఓకే ఓకే యాడ్ చేసి, నేను పొద్దున 8కి వెళ్ళాను, ఆయన ఇప్పుడు వస్తున్నారు ఆ ఇంటి నుంచి వస్తున్నారు. ఏంది వెంకట్ ఎలా ఉన్నావు అని, ఏంది ఎక్కడున్నావు నిన్న అంటే, ఇట్లా సోనియా గాంధీ, అదేంటి ఏం మాట్లాడావు అంతా అన్నాడు. నాకు చెప్పలేదు అన్నాడు. లేదండి తను అరుణ్ ఫిక్స్ చేశాడు వెళ్ళాను. ఏం లేదు, నేషనల్ కొంచెం ఎక్స్పాన్షన్కి ఎలా అని ఆమె. సో ఏం చూపించావు అన్నాడు. నా చేతిలో ప్రజెంటేషన్ ఉంది, చూపించాను. అందులో అంబులెన్స్ ఫోటో రాజీవ్ గాంధీ ఫోటో లేదు. అది నేను జనరల్గా 2 ప్రజెంటేషన్ నా దగ్గర. జనరల్ ఒకటి సత్యం లోగోది, ఒకటేమో రాజీవ్ గాంధీ లోగో. సో బీజేపీ వాళ్ళ దగ్గర అది చూపిస్తాను, ఇది వీళ్ళకి చూపించేట్టుగా అది ఉంది నా దగ్గర. లౌక్యం. ఏంది వెంకట్ నువ్వు వెళ్ళి చూపించారు? లేదు సార్, యాక్చువల్ ప్రజెంటేషన్ ఆఫీసర్ ఉందన్న. ఆమె చూపించింది ఇది ఊరికే జనరల్ అన్నా. నువ్వు ఇంటర్వ్యూ క్యాన్సిల్ చేశాడు. సో తర్వాత 10:30కి మీటింగ్ ఉంది ఆఫీస్. ఇది పొద్దున జరిగింది 8కి. ఐ ఫెల్ట్ వెరీ బ్యాడ్. అంత రిలేషన్ బిల్డ్ చేసి అంత గౌరవం పెంచుకొని ఏమైనా ఆఫీస్కి వెళ్ళిన తర్వాత ఆయన వెంకట్ ప్రజెంటేషన్ చేయమన్నాడు. నేను చేయనన్నా. ఐఎమ్ వెరీ యాంగ్రీ. నో అఫీషియల్ కెన్ టాక్ టు హిమ్ లైక్ దట్. ఓకే, అవును కదా, అవును. వెంటనే సరే అన్నాడు. తర్వాత హెచ్ఎంఆర్ఐ చేశారు. పూజ చేసిన తర్వాత ఆ వెంకట్ నువ్వు సరే చేయకపోతే ఏదైనా ఒక జోక్ ఎనక్డోట్ ఏదో చెప్పన్నాడు, ఒక కథ చెప్పన్నాడు. ఏం లేదు సార్,
పొద్దున జూబ్లీ హిల్స్లో మొగుడు పెళ్ళం ఇద్దరే ఉంటారు. 60 ఏళ్ల వాళ్ళు దొంగలు పడి మొగుడిని కట్టేసి ఇంట్లో ఉన్న బంగారం తీసుకొని ఆమెను చివరికి మొగుడు కుట్టిందాక బాధపడ్డారు వాళ్ళు. మంచినీళ్ళు ఇవ్వమంటే ఇచ్చింది ఆమె. తర్వాత కారు కీస్ అని మేము కారు లేదు ఊరికే అద్దెకుంటున్నాం అంది. వాళ్ళు బాధపడి అమ్మ మేము సారీ మేము ఆయన కుట్టాము దొంగలు. మేము వెళ్ళిన 10 నిమిషాలకల్లా నువ్వు 108కి ఫోన్ చేయి వాళ్ళు వస్తారు. కుయ్యని వస్తారు హాస్పిటల్ తీసుకెళ్ళని చెప్పారు. ఈమెమో మరి ఎందుకుందో 10 నిమిషాలు కరెక్ట్గా లెక్క పెట్టింది. అది ఎందుకు ఉండాలి వాళ్ళు వెళ్ళిన తర్వాత. ఫోన్ చేసింది, వచ్చారు, తీసుకెళ్లారు. ఇప్పుడు హస్బెండ్ వైఫ్ ఆర్ బోత్ సేఫ్ అని చెప్పారు. ఆయనకి హీ లవ్స్ టు ద ఫుల్ హార్ట్. నవ్వి వెంకట్ ఇంకోటి చెప్పాను, ఏం లేదు సార్ ఈ యమధర్మరాజు కూడా మీలాగా రివ్యూ చేస్తాడండి, ప్రతి నెల రివ్యూ చేస్తున్నాడు అన్ని రాష్ట్రాల వాళ్ళని. సో బీహార్ యూపీ అంతా వాళ్ళ టార్గెట్స్ దే ఆర్ మీటింగ్ దేర్ టార్గెట్స్. ఈ ఆంధ్ర వాళ్ళు దే ఆర్ నాట్ మీటింగ్ టార్గెట్స్ అని దే ఆర్ బిలో టార్గెట్స్. ఎందుకన్నాడు, ఏ లేదని రాజశేఖర రెడ్డి ఒక ఆయన రామలింగరాజు గారు ఆయనతో పీపీపీలో ఆ 108 ఒకటి స్టార్ట్ చేశారండి. ఆ వెంకటరమణ చెన్నైని తెచ్చారు సీఈఓగా. వాళ్ళ బొట్లు ఇళ్ళు లోపలే వీళ్ళు వస్తున్నారండి, అంబులెన్స్తో తీసుకెళ్తున్నారు. అందుకని వాళ్ళ టార్గెట్లు మీట్ అవుట్. ఇక ఆయన నవ్వాడండి ఆ రోజు. నవ్వి ఇటు వెంకట్ పిలిచి రోసే గారు ఆ పొద్దున అది క్యాన్సిల్ చేశారు అనవసరంగా, అది మళ్ళీ ఫిక్స్ చేయండి కొంచెం అన్నాడు. దట్ మ్యాన్ దట్ లీడర్షిప్, హౌ టు కరెక్ట్ ఆల్సో ఇఫ్ యూ డన్ సంథింగ్. రైటింగ్ ఏ రాంగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ క్వాలిటీ ఆఫ్ లీడర్. నాట్ డూయింగ్ ఏ రాంగ్, రైటింగ్ దట్ రాంగ్. కరెక్ట్. అండ్ ఈ గేమ్ ఇంటర్వ్యూ లేటర్. అలాగే ఇంకోటి 2007 14th August he announced that I will fund now 95%. సో ఫార్ యు ఆర్ రన్నింగ్ ఆన్ యువర్ ఓన్ వెంకట్, ఐ విల్ రన్ అని అందరు సెక్రటరీలు ఉన్నారు, మినిస్టర్లు ఉన్నారు. ఈ అనౌన్స్డ్ ఏమైనా డౌట్లు ఉన్నాయి అన్నాడు. సార్ నాకు చేయొద్దా, మిగతా వాళ్ళు నా దగ్గర ఉన్న ఈ హెల్త్ సెక్రటరీ లేకపోతే వాళ్ళందరూ సీఎం కరెక్ట్ అడగచ్చా అని. నేను ఏంటి వెంకట్ అన్నాడు. సార్ ఇప్పటి వరకు రాజుగారి డబ్బులతో నేను నడిపాను, నాకు ఫ్రీడమ్ ఉంది, రిక్రూట్మెంట్ ఫ్రీడమ్, ప్రొక్యూర్మెంట్ ఫ్రీడమ్, ఆపరేషన్ ఫ్రీడమ్ ఉంది, ఏ అంబులెన్స్ అక్కడ పెట్టాలి. ఇప్పుడు మీరు ఫండింగ్ చేస్తే మీ ఎమ్మెల్యే వాళ్ళ ఇంటి దగ్గర పెట్టమంటాడండి, ఇంకోటి వచ్చి మినిస్టర్ వచ్చి నా చుట్టాన్ని తీసుకోమంటాడు. ఐ హ్యావ్ నాట్ లెఫ్ట్ మై కార్పొరేట్ జాబ్ టు డూ దిస్ కైండ్ ఆఫ్ వర్క్. ఐ వాంట్ టోటల్ ఫ్రీడమ్. ఐ విల్ ఎన్ష్యూర్ దట్ యువర్ మనీ ఈజ్ స్పెండ్ ఫ్రూట్ఫుల్లీ అండ్ ఎథికల్లీ, బట్ ఐ వాంట్ ఫ్రీడమ్ అని. అది ఉంటుందా అండి అన్న. తప్పకుండా ఉంటుంది వెంకట్ అన్నాడు. ఆ మాట ఆ రోజు నేను ఆయన అనకపోతే తర్వాత ఒక మినిస్టర్ కూడా చెప్పాడు, ధర్మాని ప్రసాద్, మాలాంటి వాళ్ళు ఎప్పుడు అడుగుతారయ్యా మిమ్మల్ని ఫేవర్, కానీ నువ్వు ఒక్కడు ఎప్పుడు ఒక్క ఫేవర్ నువ్వు యాక్సెప్ట్ చేయకుండా దాన్ని నడిపేవని. సో I admire him for all this. Whatever, I am not a congressman, I am not anti-BJP or anything like that. I worked with these politicians, particularly these 4 of them. Rajshekar Reddy garu oka pakka, because of this my close association with him, 4 years I got inducted into PPP and working for great projects for good people. మోడీ గారి దగ్గరేమో 50 ఏళ్ళు ఆయన ఆ కమిట్మెంట్ టు ద నేషను, కమిట్మెంట్ టు ఈ స్టేట్ అండ్ బెంచ్ మార్కింగ్, కాంపిటేటివ్నెస్, కమ్యూనికేషన్ ఆయన దగ్గర చేసుకున్నాను. ఆయన మరి బీజేపీ, ఈయన కాంగ్రెస్. అలాగే అఖిలేష్ యాదవ్ ఏమో ఆయన సింప్లిసిటీ కానీ, రివ్యూ అంటే 10 నిమిషాల్లో చంగవలి సాబ్ ఆవు కుछ दिक्कत है क्या बोलिए उसको बोलेंगे అంటాడు. అక్కడ ఉన్న చీఫ్ సెక్రటరీ కానీ, హోమ్ సెక్రటరీ కానీ. ఇంటికి వెళ్తే ఆయన సర్వ్ చేస్తాడు. కారులో ఎక్కుతుంటే కారు ఎక్కే వరకు ఆయన నుంచొని ఉంటాడండి. అంత గౌరవం ఏ చీఫ్ మినిస్టర్ కూడా చేయలే అట్లా. చంద్రబాబు గారు అయితే ఫోకస్ మధ్యాహ్నం 2:11 రాత్రి అయినా సరే కూర్చొని ఉంటాడు. డీటెయిల్స్, కంప్లీట్ డీటెయిల్స్ 2.21 చెప్పాలి, 2.20 అంటే తప్పది. సో ఐఎమ్ లక్కీ దట్ ఐ కుడ్ వర్క్ విత్ సచ్ గ్రేట్ చీఫ్ మినిస్టర్స్ హు డిఫరెంట్ పార్టీస్, డిఫరెంట్ విజనరీస్, డిఫరెంట్ స్టైల్స్, బట్ ఐ గాట్ బెనిఫిటెడ్ అండ్ పీపుల్ గాట్ బెనిఫిటెడ్. కరెక్ట్. సో దే న్యూ హౌ టు మేక్ యూజ్ ఆఫ్ ఎ రిసోర్స్. అలాగా మీరు రాజశేఖర్ గురించి ఐ బికమ్ వెరీ సెంటీ అబౌట్ ఇట్. నేను గయా వెళ్ళినప్పుడు 2010లో ఆయనకు తర్పణ వదిలేను. బికాజ్ మన ఫ్రెండ్స్ కూడా వదవచ్చు కదా. అవును కదండి. ఐ రెస్పెక్ట్ హిమ్. ఐ డోంట్ నో అబౌట్ పొలిటికల్ అవన్నీ కరప్షన్ నాకు అనవసరం. ద ఫేస్ ఐ హావ్ సీన్ ఓన్లీ దట్ ఐఎమ్ టాకింగ్. కానీ కొన్ని డెత్స్ చూస్తే భలే మిజరబుల్గా అనిపిస్తుందండి కదా. డైడ్ దట్ డే ఇన్ కలెక్టర్ కర్నూల్. ఆ కొండ మీద ఎవరికి ఇచ్చారు ఆయన వాచ్, ఆయన పెన్ ఎవరికి ఇచ్చారో తెలుసా? 108 స్టాఫ్కి ఇచ్చారు. సీరియస్లీ? నేను ఇంకెవరిని నమ్మమే ఇక్కడ, మిమ్మల్ని నమ్ముతానని 108 స్టాఫ్కి ఆయన పెన్ను, ఆయన వాచ్ 2 ఇచ్చారు. అదేండి, ఇంకేం కావాలి మీకు? దట్ మ్యాన్ హ్యాస్ దట్, హీ డిజర్వ్స్ ఇట్. అసలు ఎయిర్ క్రాఫ్ట్ అలా అవ్వడం ఏంటో అసలు ఏమీ అర్థం కాలేదు ఒక్క సెకండ్. సో సాడ్ రియల్లీ. కానీ ఇప్పుడు
ఏపీలో ఉన్న మెడికల్ కాలేజెస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పీపీపీలోకి చేస్తామని చంద్రబాబు నాయుడు గారు ఒకటి అనౌన్స్మెంట్ చేశారు. దాని మీద కొన్ని చర్చలు కూడా అవుతున్నాయి. సిగ్నేచర్స్ కొన్ని అయ్యాయని కొంతమంది, అవ్వలేదని కొంతమంది అంటున్నారు. నిజానికి పీపీపీ ద్వారా ప్రజలకేమైనా ఉపయోగపడే అవకాశం ఉంటుందా? లేకపోతే గవర్నమెంట్‌ని రన్ చేయడానికి ఈజీ అవ్వడానికి మాత్రమే అది ఉపయోగపడుతుందా? కాదండి. అయితే పీపీపీ సరిగ్గా అర్థం చేసుకోవాలి. బికాజ్ వన్స్ ప్రైమ్ మినిస్టర్ మన్మోహన్ సింగ్ told me that the only PPP which succeeded so well is EMRI. Because we followed certain principles. One in driver seat. That is, EMRI is in driver seat. రైట్. And government funded. I ran the operations, but I explained every month review meeting, every quarter review meeting with the CM and CS. I am responsible for the performance, but I am in the driver's seat. That freedom was given to me. Freedom of procurement was given to me, but I am responsible to them. And I learned how to give respect to my partner. Government is partner, they are funding, they are bigger partner. So I respected them, gave all the credit to them. చాలా మంది అనుకోవడం ఏంటంటే పీపీపీ అని అంటే అది ఆల్మోస్ట్ 90% ప్రైవేటైజేషన్ అయిపోయినట్టే అన్నట్టుగా ఫీల్ అవుతున్నారు. అందుకని See, PPP is meant for making use of capabilities of both of them. రైట్. What you don't have, you go to them. If they bring what you don't have, leverage that. If that doesn't happen, each one is working for their own benefits. See, I always give this example of water, H2O. See, what you see in this bottle is water. Hydrogen atomic number 1, oxygen atomic number 8. Both of them have come together saying, I bring 2 atoms, you bring only 1. రైట్. But if your oxygen also brings 2 atoms, H2O2 is hydrogen peroxide. ఇక చేతి మీద వేసుకుంటే కిందకు వస్తుంది, బొక్క అవుతుంది. అవును. And hydrogen is only contributes out of 18 molecular weight of water, hydrogen contributes on 11%. Oxygen contributes 89%. But both didn't dissimilar properties, dissimilar weights, and useful separately, but they have come together, formed water. That identity is called water, not hydrogen, not oxygen, for the benefit of somebody else. That's why this PPP should be beneficial for a purpose, యా. not for the benefit of that private sector guy who's going to run or take care of the government needs. I consider any PP, this government short of resources, PPP is the best mechanism, provided రైట్. that private guy should think, I have to work for government, not for his benefit. ఎందుకంటే మీరు ఇన్ని సెక్టార్స్లో పనిచేశారు. సో వాస్ట్ ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి సో ఇప్పుడు ఏపీ తీసుకోబోయే నిర్ణయానికి సో దిస్ ద బెస్ట్ థింగ్ టు డూ అని అంటారా? Definitely. From efficiency point of view, leveraging government resource point of view, doing something good point of view, I feel this is a best method going in PPP, provided both partners forget their identities and work for the cause of that hospital. అమ్మ నమస్కారం అండి. నమస్తే అండి. చాలా సంతోషం మిమ్మల్ని కలవడం. మీ పరిచయానికి ముందే మా పద్మ నా జీవితంలోకి వచ్చినప్పుడు ఇంత లైఫ్ ఇంత బాగా ఎదిగిందని చెప్పారు మీ గురించి. థ్యాంక్ యూ అండి. అరేంజ్ మ్యారేజ్ అనే సార్ చెప్పినా కూడా ఆయన గురించి ఏం నచ్చి పెళ్లి చేసుకున్నారు? నేను ఆయన్ని July 18th కలిశానండి. అమ్మ మ్యామ్ కూడా డేట్స్ చెప్తున్నారు. July 18th, 1978 ఆయన్ని కలిశాను నేను. ఓకే. ఐ వాజ్ బ్రీఫ్డ్ బై మై ఫాదర్ సేయింగ్ దట్ మనకి తెలిసిన అబ్బాయి, మన వాళ్ళ అబ్బాయి, మంచి అబ్బాయి, మనకి చుట్టాలు కూడా అవుతారు. సో ఐ వాంట్ యూ టు గెట్ మ్యారీడ్ టు హిమ్. ఇంతకు మంచి అబ్బాయి అయితే ఎప్పుడైనా? కరెక్ట్, ఈజ్ మంచి అబ్బాయి, మంచి అబ్బాయి, నో దాని గురించి నో డౌట్ అబౌట్ ఇట్. రైట్ రైట్. నేను ఐ జస్ట్ థాట్ ఫర్ అ వైల్. ఐ టోల్డ్ హిమ్ గివ్ మీ సమ్ టైమ్ సిన్స్ ఐ am brought up in Bombay. I was working over there. His background is totally from a rural area. His family is in rural, and my thoughts and his thoughts may not match. It might differ. I'm coming from a big family, and I'm the only daughter. So I told Daddy, no, just wait for a few days. Give me a time. And he said, no, I don't think you should take time. I think you have to say yes for it. He said, you have to say yes for it. Because getting a boy from outside, we don't know his background much. Correct. We have to depend on others' information. But since we know him, you have to. I said, okay. Since he is saying so firmly, I said yes. అమేజింగ్. దట్స్ సో నైస్ రియల్లీ. ఇప్పుడు ప్రెజెంట్ ఎక్కడ వర్క్ చేస్తున్నారండి? Now I'm a homemaker, Andy. I left in 2001, Andy. So from that day, I'm at home only, not doing anything. అప్పుడు ఎక్కడ వర్క్ చేసేవారు? Union Bank of India. ఓకే. I worked in a bank for 23 years. ఓ మై గాడ్. And then I wanted to be for myself. I was getting also totally tired, routine work, routine managing house,
people coming, going in and out, being a large family. Mm. I said enough is enough. Let me give break for myself. రైట్. ఇంట్లో ఆర్ట్ పీసెస్ చూసిన ప్రతిసారి సార్ని అడిగాను. ఇప్పుడు ఎంట్రీ అయిన ఈ టైంలో లోపలికి వచ్చినప్పుడు, నాదేం లేదమ్మా అంతా మా పద్మదే అన్నారు. Yeah, I had a taste for it even when I was working, but I felt for myself I should come out of it. చాలా బాగుందండి. As a lady, I felt enough. I should not work for anybody anymore. Even to him, I thought, to my children also. So I hired some person at home to take care of the house and people at home around. ఓకే. Gave myself some relaxation, which I continue till today. తెలుగు రాష్ట్రాలకు దూరంగా ముంబైలో పుట్టి పెరిగారు. అక్కడ కల్చర్ అంతా వేరే. ఈయన చూస్తే తెలుగు రాష్ట్రాల్లో పుట్టి డిఫరెంట్ ప్లేసెస్లో చాలా పెద్ద పెద్ద జాబ్స్ చేసి ఇలా కార్పొరేట్ స్టైల్లో చేసి తర్వాత చాలా పెద్ద పొజిషన్ ఆక్యుపై చేశారు. మీ ఇద్దరి మధ్యలో అలవాట్లు, ఆచారాలు చాలా డిఫరెంట్గా ఉండుంటాయి కదా మ్యామ్. ఎలా అడ్జస్ట్ అయ్యారు? నిజంగా నేను ఇంతే, నేను ఇలాగే ఉంటాను, లేదా నాకు ఇలాగే కావాలి అన్న విషయాల్లో, అది ఫుడ్ కావచ్చు, లేదంటే బయటికి వెళ్ళడం కావచ్చు, అడ్జస్ట్ అయ్యే పాయింట్లో నిజంగా ఏ రోజున మీ ఇద్దరి మధ్య పరిపత్యాలు లేవండి? No. I found him to be more forward, more broad-minded than me. I was influenced by my mother, and it happened to be today her death day, October 4th, 1970. She passed off. 97. Yeah, 97. Whereas she was the one who directed me, who told me how I should manage my house and my family life. You are entering into a different family from the place from where you are going. So it will be totally a challenge for you. So keeping that in mind, I saw that there were difference of opinions between us, not that it didn't have. And every family, newly married people will have it. It was a challenging for him, for me and him. అబ్సల్యూట్లీ. అవును, అవును. So I thought for myself, oh, did I think wrong about him that he won't be a broad-minded, a modern boy? But seeing him, I found that he is more than me. So that way I was happy. Yeah, if I say X, he'll say Y, but together we will come in a bit in the middle and we'll agree to each other. రైట్. And being a working lady, it was not easy to manage for me house and outside, but I managed. కరెక్ట్. Yeah. యాక్చువల్లీ నేను యాజ్ ఎ పేరెంట్గా చాలామంది చెప్తూ ఉంటారు ఏంటంటే, ఇక్కడికన్నా ఢిల్లీ చాలా కల్చర్ చాలా ఫాస్ట్గా ఉంటుంది, ఢిల్లీ కన్నా ముంబై ఇంకా కల్చర్ చాలా ఫాస్ట్గా ఉంటుంది, పిల్లల్ని కంట్రోల్ చేయడం చాలా కష్టం, ఎడిక్షన్స్ చాలా హెవీగా ఉంటాయి, ఇన్ని మాట్లాడుతూ ఉంటారు జనరల్గా. మీరు అక్కడే పెరిగారు. యాక్చువల్లీ మీరు మిమ్మల్ని చూస్తేనేమో చాలా ట్రెడిషనల్గా పద్ధతిగా ఉన్నారు ఎక్కడ చూసినా. అక్కడ ఎన్విరాన్మెంట్ ఎలా ఉంటుందండి యాక్చువల్లీ ముంబైలో? No, what you said is right. But I grew up in such a family. My mother was conservative, though my father was not. But she saw that I learnt everything from her. She was always imagining that I should go in a family from where she had come. So she will learn my యా. tradition, all our habits, and she'll have a comfortable life. So she didn't give me much chance to move with my friends who were of a different culture and different background. The peer group used to be different. ఓకే, ఓకే. Yeah. నాకు నిన్న ఒక ఆయన తోటి ఒక చిన్న డిస్కషన్ వచ్చింది, మిమ్మల్ని అడుగుతాను. ఇది మ్యాక్సిమం తెలుగులో చెప్పడానికి ట్రై చేయండి. Yes. ఆయన అన్నారు, ఇంటికి యజమాని అనే ఒక మేల్ పర్సన్ లేకపోతే, మేల్ పర్సన్ ఉండి ఒక ఫీమేల్ని కంట్రోల్ చేయకపోతే, ఇది నువ్వు చేసే తప్పు, ఇది కరెక్ట్ కాదు, నువ్వు ఏ పని చెప్పి చేయాలి, ఇలాంటివన్నీ కంట్రోల్ చేయకపోతే విమెన్ని కంట్రోల్ చేయడం కష్టం అంజలి అని. నేను అన్నాను, ఎంతకాలం కంట్రోల్ చేస్తారండి? కంట్రోల్ చేయడం ఏమిటి అసలు? ఒక అండర్స్టాండింగ్ నేచర్లో వెళ్ళాలి కానీ కంట్రోల్ చేయడం ఏంటంటే, అబ్బెబ్బే మీరు చదువుకున్న వాళ్ళందరూ ఇలాగే ఉన్నారండి అని చెప్పని అన్నారు. సో ఇలాంటి వాళ్ళకి మీరు ఏం చెప్తారు? No, అది తప్పండి. ఆ ఆలోచనే రాకుండా ఉండాలి. ఆడవాళ్ళ మీద ట్రస్ట్ ఉండాలి. ఇప్పుడు మగోడికి ఆడదాని మీద ట్రస్ట్ లేకపోతే అప్పుడు ఆడది ఉండటం కష్టం వాళ్ళతో. కరెక్ట్. నా ఉద్దేశం ఏంటంటే, మేము ఇప్పుడు పెళ్ళై 46 years ఉంది. ఆయన ఎప్పుడూ ఏమీ డిమాండ్ చేయలేదు. నువ్వేం ఖర్చు పెడుతున్నావు, ఎవరికి ఏమి ఇస్తున్నావు, ఎంత పెడుతున్నావు, ఏం చేస్తున్నావు, ఆయన ఏ రోజు నన్ను అడగలేదు. ఆయన నా డబ్బు నీ డబ్బు అని ఆ మాటే రాలేదు. మేమిద్దరం ఇదే అనుకునేవాళ్ళం. ఇద్దరిది ఒకటే,
ఏది ఖర్చు పెట్టినా జాగ్రత్తగా ఖర్చు పెట్టాలి. ఎవరిది వాళ్ళది చూసుకోవాలి. ఆ అండర్‌స్టాండింగ్ రావాలి. ఇంకా ఇంటికి మగాయనకి ట్రస్ట్ ఉండాలి. హ్మ్. పెళ్ళాం మీద, ఆడదాని మీద. నిజం. ట్రస్ట్ లేకపోతే నువ్వు నాకు చెప్పి చేయాలి, ఇది చేయాలి, అది చేయాలంటే అనవసరం. ఇప్పుడు పెళ్ళని మాటే లేదు. ఇప్పుడు ఆ మనిషి మీద ట్రస్ట్ ఉండేగా పెళ్లి చేసుకున్నాడు. అలాగే ఆడవానికి కూడా ఉండాలి. కరెక్ట్. అంటే ఎక్కడికి వెళ్ళినా చెప్పే వెళ్ళాలి. లేదా ఎనీ డౌట్ వస్తే అక్కడి నుంచి వీడియో పంపాలి. లేదా ఫోటో పంపాలి. ఇగో ఇక్కడున్నాను, ఈ పని చేస్తున్నాను అని. ఇలా ఎంతకాలం నడుస్తుంది మ్యామ్? ఈజ్ ఇట్ పాసిబుల్ రియల్లీ? అది ఇప్పుడొచ్చిందండి. ఫ్రమ్ పాస్ట్ 10, 15 ఇయర్స్ నుంచి అనుకుంటాను. ఇప్పుడు మా అమ్మని చూశాను, మా అత్తగారిని చూశాను, వీళ్ళ అత్తయ్యల్ని చూశాను. ఐ ఫౌండ్ నథింగ్ డిఫరెంట్ ఇన్ దెమ్. వాళ్ళకి ఫుల్ ఫ్రీడమ్ ఉండేది. మా అత్తగారికి, మా మావగారికి చెప్పే అవసరం లేదు. బట్ ఆయనకి ఆమె గైడ్ చేసేది. ఏం ఖర్చు పెట్టాలి, ఎంత చేయాలి, వాళ్ళిద్దరిలో డిస్ప్యూట్స్ వచ్చినా ఆమె చెప్పేది కాదు కాదు ఇది ముఖ్యం, ఇది అవసరం అని చెప్పేది. ఇప్పుడు అలా కాదు. ఇప్పుడు ఇద్దరు ఒకే థ్రెష్-హోల్డ్ మీద ఉన్నారు. అవును. అవును. ఏదైనా వస్తే కంపాటబిలిటీ అని మాట్లాడతారు. నువ్వేంటి, నేను 5 ఫిగర్ శాలరీ సంపాదిస్తున్నాను. ఎగ్జాక్ట్‌లీ. నా బాధ ఏంటంటే ఇప్పుడు తల్లిదండ్రులు పిల్లలకి చెప్పుకోవటలేదు. కరెక్ట్. ఇప్పుడు మేము పెళ్లి చేసుకొని కాపురానికి వచ్చినప్పుడు మా పేరెంట్స్ చెప్పేవాళ్ళు, అమ్మ ఇలా ఉండాలి, అవును. ఈ ఫ్యామిలీకి వెళ్తున్నావు, వాళ్ళ ఫ్యామిలీ ఇట్లాంటి వాళ్ళు. అవును. నేను బాంబేలో పెరిగినా మేము ఎక్కడ పడితే అక్కడ సోఫాలో కూర్చోవటం, కుర్చీలో కూర్చోవటం అలవాటు ఉండేది నాకు. మా అమ్మ చెప్పేది, నువ్వు వాళ్ళ ఇంట్లో పనికిరాదు, వాళ్ళ ఇంట్లో 10 మంది మగోళ్ళు ఉన్నారు, నువ్వు కింద కూర్చోవాలి, నువ్వు కుర్చీలో కూర్చోటానికి వీల్లేదండి. సరే నేను చూశాను, అక్కడికి వెళ్ళిన తర్వాత అందరూ అట్లాగే ఉన్నారు. గట్టిగా నవ్వబాకు ఆ! అవన్నీ చెప్పి పంపించి నేను కొత్తల్లో అనుకున్నాను, ఏంటా ఈ రూల్స్ చాలా ఎక్కువ ఉన్నాయే అని. ఊరికి వెళ్ళాలంటే, చీరాలు వెళ్ళాలంటే భయం పుట్టేది నాకు. అమ్మో ఇవన్నీ ఒక రూల్స్ మెమరైజ్ చేసుకొని వెళ్ళేదాన్ని. కింద కూర్చోవాలి, అరవకుండా ఉండాలి, మాట్లాడకుండా ఉండాలి. బట్ మై మదర్ ఇన్ లా ఈజ్ వెరీ మోడర్న్. హ్మ్. మా మామగారి కన్నా చాలా మోడర్న్, చాలా హిలేరియస్ కామెడియన్. అవును చెప్పారు. సార్ కూడా చెప్పారు. నలుగురిని ఆ ఒక మాట అంటుంది, మేము ఒక మాట అన్నా పడుతుంది. ఓహ్! ఆ అత్తగారని చూపెట్టదాం. సో నాకు అనిపించింది, దట్స్ హౌ ఐ కుడ్ గెట్ అలాంగ్ విత్ దట్ ఫ్యామిలీ. See, it's not like it's a partnership. It's not a black and white. You be black, I'll be white always. హ్మ్. హ్మ్. It's not like that. This can be depending on the purpose of the family, which changes. పెళ్ళైన కొత్తలకి 10 ఏళ్ల తర్వాతకి 20 ఏళ్ల తర్వాతకి వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ బోత్ ఆఫ్ us staying together changes. యాహ్! Accordingly, who is the main leader? See, both leaders are there. కరెక్ట్. It's only 51-49. In this relationship, never it is 50-50, first of all. Or the other way of looking at it is both are 100 leaders. Now, for example, in this house, first 10 years, however money has to be spent, I was taking care. Because the money was small. హ్మ్. హ్మ్. నాకు 1000 రూపాయలు, తనకు 400 రూపాయలు, నాకు 2000 అయినప్పుడు తనకు 600 రూపాయలు, అప్పులు కడుతూ, ఇంట్లోకి అప్పు కడుతూ, పిల్లలకు చూసుకుంటూ ఐ థాట్ బెటర్. 10 ఏళ్ల తర్వాత ద మూమెంట్ వి షిఫ్టెడ్ టు బెంగళూరు, అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎవరింటికి వచ్చే ఏమి ఇవ్వాలి, ఇంట్లో ఏం ఖర్చు పెట్టాలి, దట్ కంప్లీట్లీ షీ ఈజ్ ద లీడర్ దేర్. షీ సెట్స్ ద డైరెక్షన్, హౌ ఎ మ్యారేజ్ హ్యాస్ టు బి కండక్టెడ్, హౌ టు ట్రీట్ పీపుల్, వాట్ టు కుక్ ఇన్ హౌస్. అది కూర, పప్పు, పులుస, తన ఇష్టం అది. అవును. అవును. ఇప్పుడు ఎలా చేయాలని. అలాగే వేర్ టు ఇన్వెస్ట్ దిస్ మనీ ఇఫ్ దెర్ ఈస్ సర్ప్లస్ దేర్. ఇప్పుడు పిల్లలు అడుగుతారు, వాళ్ళకి నాకు కావాలి డబ్బు, ఈ రోజు కూడా వాడు అడిగితే షీ విల్ ఇన్ఫార్మ్ మీ దట్ ఐ హ్యావ్ గివెన్, దట్స్ ఆల్. రైట్. But there is information, but there is no approval here. And if she thinks doubt, she will ask me, what do you think? But when I want to donate some causes or something, I want to do this, what do you think? Very rarely we say no, but I'll tell the papa, not today, after a week or 10 days, that kind of discussion. హ్మ్. Partnership of equals, not unequals. But what is equals? Her strengths are not equal to me. My strengths are not equal to her. See, తను హర్ స్ట్రెంగ్త్, ఇప్పుడు ఇల్లంతా మెటిక్యులస్గా పెట్టమని దట్ ఈస్ హర్ స్ట్రెంగ్త్. అవును. కెన్ ఐ డూ ఇట్? ఐ కెనాట్ డూ. లెట్ మీ నాట్ ట్రై దట్. దట్ 1 hour if I read, I will be able to teach better. That's what my perspective. Number 2, going to a market, buying vegetables, buying something, buying sarees, buying something. She is good at it because her hospitality is damn good. I cannot do. కరెక్ట్. But better to leave kada where she is good. Same way, number 3, she is extremely open and transparent. She will not hesitate in telling you are a donkey if you are a donkey. But she will not hesitate that. ఓకే. బాగుండదు, ఎట్లా ఉంటుందో అనుకుంటాను నేను. దట్ షీ డజంట్ హ్యావ్ ఎనీథింగ్. సేమ్ వే షీ విల్ ఓన్లీ అనలైజ్ అండ్ ట్రస్ట్. షీ విల్ నాట్ ట్రస్ట్ లైక్ దట్. బట్ దోస్ ఆర్ మై వీక్నెసెస్. సో యాజ్ ఎ రిజల్ట్, వెన్ ఐ రెస్పెక్ట్ దోస్, ఐ థింక్ వీ లెర్న్ టు రెస్పెక్ట్ differences హ్మ్. and celebrate similarities.
మా ఇద్దరు బ్యాక్గ్రౌండ్ మిడిల్ క్లాస్, ఇద్దరు పేరెంట్స్ కష్టపడ్డారు. అండ్ రెస్పెక్ట్ దోస్, సెలబ్రేట్ దోస్ సిమిలారిటీస్. బట్ డిఫరెన్స్ ఇఫ్ యూ డోంట్ రెస్పెక్ట్, ఇట్ విల్ నాట్, బికాస్ యు ఆర్ ఏ hydrogen and oxygen. You can never become both. Why are you expecting hydrogen to become oxygen? That is foolishness. అవును అవును Same, I want to be leader of hydrogen. How can it be? There are two partners there. కరెక్ట్. It's all personal philosophy. అబ్సల్యూట్లీ. అంటే నేను సొసైటీకి లింకప్ అయిన పాయింట్స్ మాట్లాడుతున్నాను. ఇట్స్ నాట్ అట్ ఆల్ ఏ పర్సనల్ థింగ్స్. అబ్సల్యూట్లీ. అమ్మాయికి సపరేట్గా ఇన్కమ్ ఉండి, అంటే తను ఎక్కడైనా జాబ్ చేస్తూ, అలాగే అబ్బాయికి సపరేట్ ఇన్కమ్ ఉన్నప్పుడు ఇద్దరూ కూర్చుని నీకు ఇంత వస్తుంది, నాకు ఇంత వస్తుంది, మన ఇంటి ఖర్చులు ఇవి, మన సేవింగ్ ఇది అని ఇద్దరూ కలిసి లైఫ్ని ప్లాన్ చేసుకుంటే, ఫ్యూచర్ని ప్లాన్ చేసుకుంటే వెల్ అండ్ గుడ్. ఇప్పుడేమవుతుంది, నాకంటూ కొంత నేను పక్కన పెట్టుకోవాల్సిందే, అది నీకు అనవసరం, ఇది నా ప్రైవేట్ ప్లేస్, ఇది నా ప్లేస్, నాకు ఇవ్వాల్సిన ప్రైవసీ నాకు ఇవ్వు అనేది మీరు ఎంతవరకు దాన్ని అపోజ్ చేస్తారంటే? I fully oppose it. When he or she wants to get married, there should be lot of transparency. వాళ్ళిద్దరికి ఇద్దరు చెప్పుకోవాలి. ఇది ముందరే జరుగుతున్నాయి ఇప్పుడు. There are very few arranged marriages I have seen. Like in my children case, they both are from childhood, they have been friends and they got married, they decided. But I find them, they discuss with each other. Both the families have seen that. What to do, what not to do, how to make a family. There's no saying that this is mine and this is yours. These are your parents, these are my parents. That should not come. And second thing is, interference of parents in their family life should be lesser. These days it is more, I have seen. Whether it's a girl's side or the boy's side. And now these days, both boy and girl should work together, not only outside but inside the house also. Which I think credit to her. We don't have daughter, we have only both sons. Yes, sir. I am brought up in a male dominated where we never went to kitchen, we never took even a glass of water. But she ensured that both the boys learned how to cook, learned how to, and now today both of them ఇల్లు తొడవటమా, గిన్నెలు కడగటమా, లేకపోతే దే విల్ షేర్. వాడికి పిల్లాడికి స్నానం చేయించటమా, దే షేర్. మా మదర్ రోజుల్లో మేము ఏదైనా పని చేస్తే అట్లా చేయలేదు, చేసిన వాడిని ఒరే నువ్వు ఇది అనేది. They never used to appreciate a male working at home. But where she appreciated the mother way. Which I had seen that. Right. Which I had seen that no man should work at home. చీపిరి కూడా పట్టుకోవటానికి వీలు లేదు, అది ఇంటికి దరిద్రం అని. బట్ టుడే దట్ ఈస్ నాట్. బట్ షీ ఎంకరేజ్ దెమ్ టు హెల్ప్ దేర్ వైఫ్స్. I told my sons, you have to help whether they are working or not working. Homemaking is more than what the job you do. Absolutely. You have a break, you go and have coffee, but the lady doesn't have the house. She'll think next what to do. In a hurry running, she'll drink a coffee or tea. Sometimes she'll skip her lunch. It's a time to get the children and all. It's not easy. ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ మీద ఇందాక మీరు సార్ సంపాదించుకున్న డబ్బులు, జస్ట్ షేర్ అవర్ ఎగ్జాంపుల్. వెన్ షీ వాజ్ కంట్రిబ్యూటింగ్ కంప్లీట్లీ హర్ ఇన్కమ్. మేము కలిపి ఖర్చు పెట్టాం, దేని ఇల్లు లేకపోతే చదువుకో లేదా. బట్ వెన్ ఐ బికేమ్ రీజనబుల్లీ ఫైనాన్షియల్లీ బెటర్, సో ఐ టోల్డ్ హర్, out of transparency, from 78 to now till 2005, 28 years, you earned this much money through your salary, and this is the house on your name. This we spent 13 lakhs on that house, 18 lakhs on that house. It is yours. Now I made it clear to her so that you earn, be happy now at this stage. Be happy that any time when I am not there you have your financial independence. I can afford now. When we sold that house, we got 52 lakhs. Yours. 52 lakhs, when we invested in another land or something, we got 1.75 crores. That is yours. Today, finally, when that money became 3 crores, it is hers. That's so nice. But she spends that 3 crores income today to run the house. Because she says, whatever you earn, let it be there for the, I want to spend. I think that sense of financial independence, I should also learn to give at a later point of time, if I not given her in the beginning. ఇప్పుడు ఎప్పుడు నాదే, నేనే తింటాము, నువ్వు అట్లాగే ఉండు అనేది, మేబీ దట్స్ వై ఇఫ్ యూ లుకింగ్ లైక్ దట్, ఇట్ ఈస్ నాట్ ఎ లాంగ్ టర్మ్ పార్ట్నర్షిప్. Absolutely. యు ఆర్ ట్రీటింగ్ హర్ యాజ్ ఎ స్లేవ్ అండ్ ఎ వర్కర్, దట్స్ ఆల్. యూ వర్క్ అండ్ దట్ కైండ్ ఆఫ్ థింగ్ ఇస్ ఓవర్. దట్స్ అమేజింగ్. అంటే ఇందాక అన్నారు, నేను ఏ వర్క్ చేయకూడదు అనుకుంటున్నాను, ఆయనకు కూడా పిల్లలకు కూడా అని. అంటే చేసి 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 టైర్డ్ అయిపోయాను, ఐ నీడ్ టు వర్క్ ఫర్ మై సెల్ఫ్ and I need to love myself అని అనుకున్నారా? What was the reason behind of it? The reason behind it, I felt I slogged a lot.
after the marriage, from the day of marriage till 2001. ఏదో ఫ్యామిలీయో చిల్డ్రనో పేరెంట్సో ఎవరో ఒకళ్ళ చేయడమే చేయటమే. I mean, without looking at the time or looking at the back, always front. He was in Singapore. One fine morning, I called him up. I'm giving VRS. ఓ ఓకే. ఏమన్నారు సార్ మరి ఇప్పుడు? ఏం మాట్లాడలేదు. ఇట్స్ యువర్ విష్ అన్నారు ఆయన. అరే వా. He didn't say a word. I thought he will say no, continue for some more years or something. But there's not a your wish. You decide what you have to do. నేను సార్ మీరు నమ్మండి నమ్మకపోండి, ఒక హైకోర్ట్ అండ్ సుప్రీంకోర్టు జడ్జెస్ని ఇంటర్వ్యూ చేయడానికి వెళ్ళినప్పుడు వాళ్ళతో కలవడానికి ముందు వెయిట్ చేస్తాం అనమాట. వెయిట్ చేసినప్పుడు చాలామంది క్లయింట్స్ వచ్చి మాట్లాడుతుంటారు, అవన్నీ వింటూ ఉంటాం. మోస్ట్ ఆఫ్ ద డివోర్స్ కేసెస్లో విమెన్గా చెప్పేది అక్కడ జరిగిన కాన్వర్జేషన్ చెప్తాను మీకు నేను. అంటే మీ ఇద్దరు కపుల్ కూర్చున్నారు కాబట్టి అడుగుతున్నాను మిమ్మల్ని. విమెన్ కనుక వెల్ ఎడ్యుకేటెడ్ అయి ఉండి, స్ట్రాంగ్ మెంటాలిటీ ఉండి, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి డబ్బు సంపాదిస్తే మేల్ అక్కడ బేర్ చేయలేని సిచ్యువేషన్సే, వాళ్ళ ఇన్ఫీరియారిటీ కాంప్లెక్సే ఎక్కువ చూస్తున్నాం బయట. మీకు నిజంగా అలా ఎప్పుడు అనిపించలేదా సార్? నన్ను దీనికి ఇంత ఫ్రీడమ్ ఇచ్చేస్తున్నాం, ఇంత ఇన్కమ్ సంపాదిస్తుంది, నా కంట్రోల్లో ఉండదు, నేను చెప్పిన మాట విందు అని ఎప్పుడైనా అనిపించిందా సార్ మీకు? She gives me every month 5,000 rupees in my purse. And I have to tell her how I spend that money. She need not tell. Because I know that I have a weakness. If I have money, I'll spend. And I am quite transparent. What happened if I thought, I never felt it is money, combined money. I never felt my money atla ippudu. That's right. I think ఇది ఎడ్యుకేషన్తోనే వస్తుందేమోనండి. లేదండి. I feel education has, you go back to your parents' days, old days. My mom hardly studied. Maybe some 3rd standard, 4th standard. His mother. And his mother also. My mother-in-law also. My mother got married at the age of 5. Yeah. And my father was 13 years. Yeah, it was a child marriage. మేము ఇప్పుడు ఇంకా 17-18 కదా చైల్డ్ మ్యారేజ్ అనుకున్నాం. చైల్డ్ మ్యారేజ్ అంటే అది రియల్ చైల్డ్ మ్యారేజ్. My mom moved to Bombay at the age of 16. It's like going to US. She didn't know any other language but for Telugu. She didn't feel like leaving Bombay and settling down in Andhra. Though my dad used to say, let's go and settle down in Narsapet or Hyderabad and all. She said, I'm very comfortable in Bombay. She said, I want to stay here only. Till the last day of her death, she stayed there only. Oh. So, my dad trusted her. అంటే ఒకటండి, Whatever earning. ఇప్పుడు మా చెల్లెలు వచ్చింది అనుకోండి, వాళ్ళ వదిన వచ్చింది అనుకోండి, ఇంకోటి వచ్చారు, అట్లా వీళ్ళకి 3, వాళ్ళకి 2, వీళ్ళకి 1, వాళ్ళకి 10 అనేది లేదు. వన్స్ ఐ సా దట్ she is the chief equitable officer. There is a fairness. Correct. Yeah, for me, everyone is same, Andi. Whether my brother's wife or his sisters or Doesn't make a anybody. difference. For me, it doesn't make any difference. So what Why is that should I can add differentiate? value? I told, that's my point which I told him from beginning. Nothing మా we have తరఫున to వాళ్ళు లేరు, discuss మీ about తరఫున it. వాళ్ళు లేరు, Yes. నాకు అందరూ అందరూ సమానం. కావాలి, అందరూ రావాలి. Everyone we have to enjoy with them. కరెక్ట్. Not that మీ వాళ్ళు పెద్దోళ్ళు మా వాళ్ళు that I don't like all that discrimination. It's over. అమ్మాయి వాళ్ళు అని అంటేనే పడి ఉండాలి, అణిగిమణిగి ఉండాలి అనే సిచ్యువేషన్స్ నుంచి ఇప్పుడు కొంచెం మారుతూ ఉన్నాం. ఏంటంటే అమ్మాయినా అబ్బాయినా ఇద్దరు సమానమే, ఎవరికి ఇవ్వాల్సిన గౌరవం వాళ్ళకి ఇవ్వాల్సిందే. బండికి 2 చక్రాలు ఎలాగో 2 కళ్ళు ఎలాగో, ఏ ఒక్క చక్రం డౌన్ అయినా కూడా బండి లాగడం కష్టం అని ఇప్పుడు కొంత మారుతున్నారు. బట్ ఇంకా మీరు నమ్మరు, 80% పైగా అమ్మాయి వాళ్ళు మనం తగ్గుండాలమ్మా అని అమ్మాయి వాళ్ళు భయపడతారు. పెళ్ళైనా తర్వాత ఫర్దర్గా ఎన్నో ఏళ్ళు అయిపోతాయి, 40 ఏళ్ళైనా కూడా ఇంకా వాళ్ళ అత్తగారు వాళ్ళు వచ్చారని చెప్పి భయపడుతూనే ఉంటారు. సో కానీ మాకండి మేము పెరిగిన ఆ వాతావరణం అయినా కూడా, ఇప్పుడు ఐ రిమెంబర్ నా రోజుల్లోనే కట్నం అంటే 40,000. అప్పుడు వీళ్ళ నాన్నగారు చెప్పారు, నేను 10,000 కన్నా ఇవ్వలేనండి అన్నారు ఆయన. ఓహో, డోంట్ వరీ, I was కట్నం దానికి dead సంబంధం లేదు. against it. I said, I'm also, ఆ టైం అప్పుడు నేను అన్నాను మా నాన్నతో, డాడీ మీరు అంటున్నారు కట్నం ఇవ్వాలి, నో ఇది మన పద్ధతులు ఉన్నాయి. ఐ సెడ్ నథింగ్ డూయింగ్, ఐఎమ్ ఆల్సో ఎర్నింగ్, అవసరం వస్తే రేపు టుమారో. సో అప్పుడు ఆయన చెప్పారు, ఏమండి మా నాన్న వాళ్ళకి చెప్పి, నేను కట్నం మూలంగా మనకు వెళ్ళదండి, ఇఫ్ యూ థింక్ యూ హ్యావ్ టు గివ్ 10,000 rupees, ప్లీజ్ టాక్ టు మై ఫాదర్, మ్యారేజ్ ఈజ్ ఫిక్స్డ్, ఐ లైక్ ఇట్, ఈజ్ బి ఓవర్, ఓకే. ఐఎమ్ గోయింగ్ టు సో ప్రాబ్లం ఏంటి, ఆ రోజుల్లో
వీడు ఎందుకు 10,000 తీసుకుంటే వీళ్ళు ఏదో లోపం అనే రకంగా ఆ మెంటాలిటీ అప్పట్లో అది ఆ అనుకునేవాళ్ళు. రోజుల్లో అది. అవును అవును. బట్ ఐ డిసైడెడ్ వెన్ ఇట్ కమ్స్ టు మీ టు డిసైడ్ ఐ విల్ నాట్ టేక్ అ పైసా ఫర్ మై చిల్డ్రన్. వాళ్ళు పాపం తెలుగు వాళ్ళు వీళ్ళు ఎక్కడ తీసుకుంటారు ఏమిటి, వీ డెంట్ టేక్ 1 రూపీ ఫర్ మై బోత్ సన్స్. అండ్ వీ సెడ్ దే సెడ్ వీ విల్ కలర్ మ్యారేజ్ ఆఫ్టర్ దట్ వీ విల్ టేక్ కేర్, దట్స్ ఆల్, నో షేరింగ్, నో రూపీ గివింగ్. బస్సులు టికెట్లు ఇవి ఇవన్నీ ఉండవని చెప్పాను నేను. మీరు వాట్ ఎవర్ యూ థింక్ యూ కెన్ అఫోర్డ్ టు గివ్, ప్లీజ్ గివ్, నాట్ యాజ్ ఎ ఫార్మాలిటీ. అండ్ దట్స్ వై టుడే ఇద్దరు మా వియంకుల్ని మా అన్నయ్యలాగా చూసుకుంటాం, వాళ్ళు నిజంగా సొంతంగా అన్నయ్యలాగా చూసుకుంటారు వాళ్ళు. వీ నెవర్ డిమాండెడ్ ఏ రూపీ ఫ్రమ్ దెమ్. నార్వి కూతుళ్ళు ఇద్దరిని చెప్పాక ఒక అమ్మాయి నా నాన్న అంటుంది, ఒక అమ్మాయి మామ అంటుంది. అలాగే పిల్లలు కూడా వాళ్ళు ఎంత సంపాదిస్తున్నారు, వాళ్ళలో ఎంత వాళ్ళు వాళ్ళ అమ్మకి ఇస్తున్నారా, ఇవ్వట్లేదా, లేకపోతే వాళ్ళు ఏదో ఖర్చు పెట్టుకుంటారు. ఐ నెవర్ ఆస్క్డ్ మై సన్స్ టిల్ టుడే. ఐ డోంట్ నో వాట్ హౌ మచ్ దే ఆర్. డాడీ మీలాగా ఉండమన్నారు, ఫ్రీగా చేయం మేము, మీలాగా ఊరికే ప్రతిదానికి ఫ్రీగా చేయం మేము అని ఒకటే చెప్పారు. అదే దట్స్ వీ నెవర్ ఎనీ హెల్ప్ యూ వాంట్ కమ్, బట్ ఐ విల్ నాట్ ఇంటర్ఫీర్ ఇన్ యువర్ అఫైర్స్. ఎందుకు వెళ్తున్నారు హాలిడేస్కి, మీరు ఎందుకు ఎక్కడికి వెళ్తున్నారు. అయితే వాళ్ళు ఇండియాకి వచ్చినప్పుడు ఫస్ట్ మేము హైదరాబాద్ వస్తాం, తర్వాతే మేము మా అత్తగారింటికి వెళ్తాం అంటారు. మంచిదే. దట్స్ సో నైస్. ఇద్దరితో మాట్లాడడం చాలా చాలా సంతోషం, ఈరోజు మిమ్మల్ని కలవడం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైం మ్యామ్ వన్స్ అగైన్. అయితే ఇల్లంతా ఒకసారి చూపిస్తాను, అలాగే చిట్టాపద్దుల పుస్తకం కూడా ఉందని చెప్పారు కదా ఇందాక సార్, అది కూడా చూపిస్తాను. వెళ్దామా సార్? థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. నేను చెప్పాను కదా ఇల్లంతా చక్కగా ఆర్ట్ పీసెస్తో నిండిపోయిందని. సో సార్ని అడిగి వివరంగా తెలుసుకుందాం. సార్ ఇవేమిటి యాక్చువల్లీ, ఎక్కడ తీసుకున్నారో వీడి గురించి ఒకసారి. రాధాకృష్ణ విగ్రహాలు మేము జైపూర్లో ఉన్నాం. మా నాన్నగారు రాధాకృష్ణ మందిరం కట్టారు 92లో చీరాల్లో అనమాట. అందుకని ఆ గుర్తుగా మేము ఇది కొని, అలాగే మా ఇంట్లో ఎప్పుడు శివుడు పార్వతి రెండు లేవు. ఎవరైనా ఆది దంపతులు అంటే ఇంట్లో ఎంటర్ అవ్వగానే ఆది దంపతుల్ని ముందు వినాయకుడిని చూడాలని ఆ ఉద్దేశంతో. ప్లేస్ చాలా బాగుంది సార్, లోపలికి వచ్చిన వెంటనే కొంటాము, ఏమి కొంటాము, ఎక్కడ పెట్టాము అంతా మా మేడం గారు, అది ఏమీ లేదు. అలాగే ఇదంతా ఓ ఇక్కడ ఆల్మోస్ట్ ఒక చిన్న గ్యాలరీలానే ఉంది. ఇదంతా చెన్నైలో ఉన్నప్పుడు ఇవన్నీ టాంజూరు లేకపోతే అక్కడ కుంభకోణం దగ్గర ఉన్నాయన్నమాట. ఇవన్నీ అక్కడ కొన్నవి. ఇవన్నీ వేరియస్ అవార్డ్స్. నాకు ఎపిలెప్సీ కాన్ఫరెన్స్ 1989లో, అది ఇంటర్నేషనల్ కాంగ్రెస్ కంపెనీ, అక్కడ గవర్నర్గా ఇచ్చిన మెడల్ అనమాట. అలాగే నేను NITWలో ఐ వాజ్ ది డిస్టింగ్విష్డ్ అల్యూమినస్ అవార్డ్ అది. అలాగే టెడెక్స్ ఫస్ట్ స్పీచ్ అప్పుడు అక్కడ. అలాగే కార్డియాలజీ సొసైటీ ఆఫ్ ఇండియా దే గేవ్ మీ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు. ఇదంతా యూపీ వాళ్ళు నాకు యశ్ భారతి అవార్డు ఇచ్చారు ఫర్ యూపీ ప్రాజెక్ట్ వాట్ ఐ డిడ్. ఇదంతా కలాం గారి ఇంటికి వచ్చినప్పుడు అక్కడ. సార్ అక్కడ చాలా హ్యాండ్సమ్ ఉన్నారు సార్ మీరు. ఇప్పుడు ఇంకా సన్నబడ్డారు మీరు ఇంకా. 2007 అది ఫస్ట్ గుజరాత్ లాంచ్ మోడీనప్పుడు కలిసి వెయిట్ చేస్తున్నాను మోడీ. ఓహో సో నైస్ రియల్లీ. అండ్ దిస్ వాజ్ ఏ పెయింటింగ్ యాక్చువల్లీ. ఇట్స్ నాట్ ఇట్స్ ఏ పెయింటింగ్ డన్ బై ఎ గై. మోడీ గారు 29th August 2007 లాంచ్ చేస్తున్నప్పుడు ఒక ఆడియన్స్ నుంచి నేను మాట్లాడుతున్నప్పుడు వాడు చేశాడు, పెయింట్ వేసాడు. ఊరికి 2 లక్షలు అది అడిగా, మా వాడు చివరికి 5,000 3,000 ఇచ్చి తెచ్చాడు. ఇంటర్నల్ సెలబ్రేషన్స్, రిసెప్షన్లు చిన్నవి 100 వరకు ఇక్కడే. అవును, చాలా మంచి స్పేస్ దొరికింది సార్ మీకు. అక్కడ స్టే చేస్తాం, లెక్చర్స్ సెలబ్రేషన్ అంతా ఇక్కడ జరుగుతుంది. మంచి స్పేస్ ఉంది మీకు. 14 మాసికాలకి ఇక్కడ టెంట్ వేస్తారు మడి వాళ్ళు వంట చేయడానికి. అవును, మామూలు ఫ్యామిలీ గెట్ టుగెదర్ ఇక్కడే టెంట్ వేస్తారు, వాళ్ళకి ఇక్కడ బుఫే అంతా అరేంజ్ చేస్తారు. మంచి స్పేస్ దొరికింది మీకు, చాలా మంచి స్పేస్ దొరికింది. లార్జెస్ట్ ప్లాట్ 800 square yards. ఓకే ఓకే. దిస్ ఈజ్ అ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డ్ అనమాట ఆఫ్ కార్డియాలజీ సొసైటీ. ఇట్స్ ఓన్లీ ఫస్ట్ టైం a non-doctor was given. అదే కదా, నేను అదే అనుకుంటున్నాను, నాన్ డాక్టర్ కదా మీరు, ఎలా మీకు ఇచ్చారా అని. బై మిస్టేక్ ద కాల్ మీ డాక్టర్.
ఇక్కడ ఒక అటు పీస్ ఉంది మళ్ళీ అగైన్ చాలా బాగుంది ఇది కూడా. సార్ ఇవి ఎక్కడ తీసుకున్నారు సార్? రాజస్థాన్లో మా వాళ్ళు 108 లాంచ్ మా వాళ్ళు ఇచ్చారు నాకు. ఓహో, ఒక గంట అండి ఇది. ఆ గంట ఓ మంచి సౌండ్ వస్తుంది కానీ చాలా బాగుంది సౌండ్. మా కోడలు అన్నయ్య అక్కడ ఉంటాడు, సో హీ బ్రాట్ ఇట్. ఓహో, ఒకటేంటే తను ఏ టైం అయినా రండి ఇలాగే ఉంటుంది. 24% ఇట్ హ్యాస్ టు బి. అంటే ఒకటి ఐ ఆల్సో లైక్ టు కీప్ లైక్ దట్. ట్రూ ట్రూ. మై పార్ట్, నాట్ దట్. చాలా బాగుంది సార్, రియల్లీ గుడ్ యాక్చువల్లీ. ఎక్కడ చూసినా ఆ ఆర్ట్ అనేది ప్రతి చోట కనిపిస్తుంది. అదొక వాడి బెడ్రూమ్. ఇది నా యోగా అండ్ అది ఇక్కడ. ఓహో, మా తాతయ్య అండి, తాతయ్య బామ్మ వేద పండితులు ఆయన. ఓహో, చెంగవల్లి బలరామయ్య గారు, చెంగవల్లి వెంకయ్యమ్మ గారు. సో కింద వెంకటేశ్వర స్వామి కింద డైనింగ్ టేబుల్ వెనక మా నాన్న 100 years సెలబ్రేషన్ ఆ ఊరు వాళ్ళు చేసి నాకు అది గిఫ్ట్ ఇచ్చారు. బా, అదర్ ప్లేస్ ఐ వాజ్ స్పెండింగ్ మనీ, దే సెడ్ వి విల్ డూ. మీరు ఇక్కడికి వచ్చి చేస్తున్నారు వాళ్ళు చేయడం అంటే ఎంత మొత్తం అండి. అభిమానం ఉండాలండి. అంటే అందరికీ భోజనాలు పెట్టి వాళ్ళు అది నాకు గిఫ్ట్ ఇచ్చారు. ఇదేమో షీ వాజ్ బిఫోర్ మ్యారేజ్ అనమాట. మేము అయితే అంత ప్యాంట్ షర్ట్లే తనకు. చాలా బాగున్నారు కదండి. ఓ మై గాడ్. ఓకే, హార్ట్ ఫెయిల్యూర్, సో దాని తర్వాత కొద్దిగా తగ్గారు అనమాట. ఇట్స్ లుకింగ్ రియల్లీ సో గుడ్. ఇది 60th నా బర్త్డే అక్కడ శృంగేరిలో. శృంగేరిలో గురువు గారు అక్కడ చేయమన్నారు అనమాట. ఇదంతా సింగపూర్లో వేరియస్ ఫంక్షన్, జర్మనీ. వరల్డ్ గ్రేటెస్ట్ డాడ్ ఎవరు పిల్లలు ఇచ్చారు? ఇది ఒకటి. సార్ ఇది కూడా అక్కడేనా, జైపూరేనా? ఎంత ఇది చెన్నై బాగుంది. అండి. చెన్నై. ఇట్స్ టూ గుడ్ రియల్లీ. When I left that place, 2005 they gave me gift. ఓహో, అంటే ఇక్కడేమో తల్లి తండ్రి గురువు దేవుడు ఆ కాన్సెప్ట్లో అనమాట. ఓహో, అదే ఎంట్రన్స్ లోనే పెట్టారు. ఫొటోస్ చూపించావు రాకేష్ ఇక్కడ? ఇదేమో మా అమ్మ స్టూల్ ఆమె కూర్చొని తినేది అనమాట. ఆ స్టూల్ గుర్తుగా పెట్టేశారు అలా. తెచ్చుకున్నా కావాలి ఎట్లా ఉన్నా అని. ఓకే, గురువారెడ్డి గారు, శాంతవాటికి వరప్రసాద్ రెడ్డి గారు లాగా మీరు రూమ్స్ పెట్టారు ఇలాగా. ఐ లవ్ దట్ ఇంటర్వ్యూ మీరు వాళ్ళిద్దరిది. ఆయన కూడా చాలా ప్యాషనెట్గా చదువుతుంటాడు. అసలు పిల్లాడు అయిపోతాడు ఆయన కదా చదువుతుంటా. నిజం. అది ఎప్పుడు సార్? మా నాన్నగారు. ఆహా. ఇదేమో ఆయన రోజు ఇంటికి వచ్చినప్పుడు కలాం గారు. అప్పుడు మనకు ఐ మెట్ హిమ్ 40-50 times అట్లీస్ట్. ఇది మన లక్ష్మణ గారు తెలుసు కదా, వాళ్ళ బ్యాచ్ 25 years సెలబ్రేషన్. నేను చీఫ్ గెస్ట్ అనమాట 2011. నాకన్నా ఆయన 10 ఏళ్ళు వచ్చిన. ఓకే ఓకే. తను బాగా గుడ్ ఫ్రెండ్స్. మా కాలేజ్ సీనియరు. ఇదండి ఆదిపూడి నుంచి చీరాల స్కూలు, లైలా కాలేజ్, ఆర్ఈసి వరంగల్, ఐఐఎం అహ్మదాబాద్. ఓ మై గాడ్. సో 50 years of IIM Ahmedabad celebration, 10 years of Simrise where I was the CEO in Chennai, then ambulance launch, then Yash Bharati UP 100 project, Brahmin Corporation. Okay. Now the insurance IRDA CEO in బజాజ్ CEO అనమాట, తపన్ సింగల్. వాళ్ళతో ఒక బజాజ్ ఆఫీస్లో. సో మీ లైఫ్ జర్నీ అంతా 1 by 1 ఉంది ఇందులో వచ్చేసింది మొత్తం. మీకు ప్రొఫెసర్ జీవి సుబ్రహ్మణ్యం గారిని తెలుగు యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ఉండేవాళ్ళు. ఓహో. సౌమ్య వారణాసి అని సింగర్, బాహుబలి. అవునవునవును. అది నాకు మేనవాళ్ళు. ఓకే. వాళ్ళ ధ్రువం ఫౌండేషన్ పెట్టింది అనమాట. సో రైట్ ఫ్రమ్ లైలా కాలేజ్ టు ఇంజనీరింగ్ టు MBA, then I went to Wharton, London Business School, Harvard School, this side Columbia School, Harvard again, IFT. I went and taught in Harvard also, my case there. ఇది వల్లేశ్వర్ గారు వాళ్ళు త్యాగరాజ దినోత్సవంలో ఒక ప్రోగ్రామ్ నన్ను చీఫ్ గెస్ట్ పిలిచారు. ఓకే ఓకే. జర్నలిస్టులు అందరినీ అడ్రస్ చేయమన్నారు ఆ రోజు.
1950 నవంబర్. ఓకే ఓకే. ఈయనేమో డాక్టర్ కలాం గారితో పాటు రాస్తారు. వింగ్స్ ఆఫ్ ఫైర్ రాసిన ఆయన అరుణ్ తివారీ గారు. ఓహో. ఆయన నా మీద బ్లాగ్ రాశారు, లైఫ్ ఆఫ్ సర్వీస్ ఇస్ లైఫ్ లివ్డ్ వెల్ అని. ఆ హెడ్డింగ్తో రాశారు. ఈజ్ ఎ గ్రేట్ థింకర్. ఇదంతా ఏమో యూపీ సీఎంతో నేను పనిచేసినప్పుడు అఖిలేష్ యాదవ్కి మోస్ట్ రెస్పెక్ట్ఫుల్ సీఎం. ఐ టెల్ యూ, భలే రెస్పెక్ట్ ఇస్తారండి అసలు. అట చెప్పే కదా, వంటికి వెళ్తే ఆయన అన్నం పెడతాడండి, ఆయన పెడతాడు. సీఎం ఎప్పుడు చంద్రబాబు సాబ్కి ఎదురైన మధ్యలో నేను వచ్చేవాడు ఆయన అవుతాడు అనమాట. ఇదేమో నా 60th బర్త్డేకి ఎంప్లాయీస్ ఆఫ్ ఈఎంఆర్ఐ గేవ్ మీ దిస్ మేనేజ్మెంట్ గురు అన్నట్టు. మేనేజ్మెంట్ గురు అని పెట్టారా మీకైతే పేరు? దట్స్ సో నైస్ రియలీ. And I collected books. Those are all the 31 CEOs whom I met recently. All IAB insurance company CEOs. You name a company, the guy is there. ICICI Lombard, Kotak Life. ఇలా మొత్తం వాళ్ళు మీకు నా బుక్ లాంచ్కి ఆదిత్య కమలేషు, స్టార్ హెల్త్ రాయ్, ఇతనేమో టాటా ఏఐజీ, ఇతను వీళ్ళందరూ కంపెనీ సీఈఓస్ మొత్తం. ఈమె హెచ్డిఎఫ్సి లైఫ్ సిఇఓ బిభా పాటిల్, ఇతను డిఎఫ్ఎస్ సెక్రటరీ నాగరాజు, ఇతను రాయల్ సుందరం వేద. ఓహో, ఇంతమంది సీఈఓలో ఓన్లీ వన్ లేడీ సీఈఓ ఉన్నారు ఇక్కడ. వన్ లేడీ. ఇంకా ఉండాలి న్యూ ఇండియా. ఇక్కడ లేరు, ఇందులో ఈ ఫోటోలో లేరు. న్యూ ఇండియా ఆమె కూడా ఉంది, గిరిజా సుబ్రహ్మణ్యం. నేషనల్ ఇండియా కూడా సీఈఓ ఆమె, తెలుగు. ఓహో, రాజేశ్వరి ఆమె. మీ స్కెడ్యూల్ రాసినట్టున్నారు ఇక్కడ. అవును, ఏం చేయాలి రాస్తాను అనమాట ఎవ్రీ సాటర్డే. ఆయన స్కెడ్యూల్లో నా పేరు కూడా ఉంది. సో వెన్ ఐ కమ్ ఐ రైట్ సో దట్ హీ నోస్, అండ్ వెన్ హీ కమ్స్. ఎస్ సార్, ఎస్ సార్. So basically I have only 29th October I have to go to Ahmedabad for my book launch. Okay. And I am going to write a new book. And I have to transfer my photos from my phone to system he will transfer. Okay. So everybody by name the photos are stored. You can ఇంకోటి అండి, ఇక్కడ మొత్తం హెచ్ఆర్, ఇది మొత్తం మార్కెటింగ్, ఇది మొత్తం మేనేజ్మెంటు, ఇది మొత్తం పబ్లిక్ స్పీకింగ్, ఇండివిజువల్ డెవలప్మెంటు. ఇదంతా హూ రోడ్స్ ఆఫ్ ఇండివిజువల్స్ లైక్ రజత్ గాంధీ గారి మీద, స్టీవ్ జాబ్స్, అటంతా ఏమో స్ట్రాటజీ పైన, కిందంతా ఏమో ఇన్నోవేషను, ఎగ్జిక్యూషను, దాని తర్వాత అంతా లీడర్షిప్ మీద మిగతా రెండు. ఇవన్నీ కలాం గారు రాసిన బుక్స్ మొత్తం నాకు ఇచ్చినవి. అవన్నీ కంప్లీట్గా కిందంతా భగవద్గీత, రామాయణం మొత్తానికి సెటప్ చేశారు ఈ రూమ్. ఇవన్నీ నా క్లాస్ నోట్స్ ఆఫ్ MBA. ఎంటైర్ 18 course of first year, 18 course of second year. And you want me to tell you how many marks I got first year, first term, that subject if I tell you. ఎప్పుడు ఇయర్ సార్ ఇది? 75 నోట్స్ ఇది. ఇదిగో 14th August 75 I got A+ in computers. ఓ మై గాడ్. అప్పట్లో ఆ రోజుల్లో పేపర్స్ పాడవకుండా కేర్ తీసుకుంటున్నారా సార్? పేపర్ వీడు బటాస్ క్లీను అంతా, అది ఇప్పటికి 11 ఇల్లు ఇది. ఓ మై గాడ్. బాంబే నుంచి, బెంగళూరు నుంచి, చెన్నై అంతా ఇల్లు మారినా ఇవన్నీ సేఫ్గా వచ్చాయి. మీరు ఒక డేట్ చెబితే నేను మీకు చెబుతాను ఆ రోజు ఎక్కడున్నది. కలాం గారు వచ్చి టెస్ట్ పెట్టారు నాకు. ఇదిగో ఈ బుక్ ఉంది. దిస్ మై ఇంజనీరింగ్ నోట్ బుక్ ఆఫ్ 4th year, KRD, కైనెటిక్ రియాక్షన్ డిజైన్. ఓహో. ఇప్పుడు మీరు దీంట్లో అయ్యో బాబోయ్, ఇది క్లాస్ నోట్స్ అనమాట. 4th April 74. ఆయన ఇంకో ఆయన డాక్టర్ కలాం గారు చూపిస్తే ఇట్లా, సరే లెట్ us discuss this అంటాడు ఈ సబ్జెక్టు. నాన్నగారు చిట్టపతుల బుక్ కదండి. ఇదిగో ఇక్కడ ఇదిగో ఇదేమో ఇది 1955. బా 55లో
ఆవుకు పచ్చ గడ్డి గాను రూపాయిన్నర, సాదరు పావల, సాదర అంటే బ్రేక్ఫాస్ట్ తినడానికి బయట, పొంటి కాష్టం అంటే మా అత్తయ్యకి ఛార్జీకి 2.5, ఓహో చీరాలు తెచ్చిన తెల్ల కిరసిన్ డబ్బాకి సరే ఇప్పుడు సంస్కృత్ లో రాసారా? ఇవి అవి ఏమంటారు బట్టి నాన్న ఏదో అంటారు, ఇవి అదే మరాఠీ వాళ్ళు రాస్తారు ఇది. అదే తెలుగులో రాశారు, తెలుగు నెంబర్ మనం మాత్రం కూడా తెలుగులో ఆధార వేయలేదు. రాస్తారు, తెలుగు రాయరు. సో ఖర్చు చీరాల నుండి ఆదిపూడి బండి బాడుకు అంజేకి ఇచ్చింది 6 రూపాయలు, కూరలకు గాను ఇంత 11 అన్నాలు. ఇప్పుడు ఇదేం భాష అన్నారు? ఇప్పుడు ఇది మన సంస్కృతం కాదా? సంస్కృతే అనుకుంటా. సంస్కృతి అనుకుంటున్నా నేను. ఖర్చు అంటే తెలుగులో మరాఠీలో రాశారు. ఇట్లా ఉంటాయి ఈక్వల్గా. మరాఠీలోనా? ఓకే. తర్వాత వీటిలోంచి వీటి నాన్నగారికి మరాఠీ తెలుసా అండి? మరాఠీ కాదు, ఈ సాంస్క్రిట్ మీరు అన్నట్టు అదే. నాకు. ఇప్పుడు ఇవి లెక్కలు మళ్ళీ వేరే లెడ్జర్కి వెళ్ళిపోతాయి అనమాట. ఓహో ఇదంతా ఒక సొంత ఖర్చు, డైలీ ఖర్చు. అవును, స్వంత ఇది మళ్ళీ అక్కడికి వెళ్ళిపోతుంది లెడ్జర్కి. ఆ లెడ్జర్కి ఇది అలాని మక్తాలు, ఇది ఎవరిచ్చారు పొలం చేసిన అంకిరెడ్డి ఆయన ఏదో 224 రూపాయలు, ఈయన 186 రూపాయలు, ఇట్లా వాళ్ళు ఇచ్చిన డబ్బులు. ఇది మనం ఇప్పుడు సొంత ఖాతా అంటున్నాం కదా, ఆయన రాశారు స్వహస్తాలతోటి స్వంత ఖాతా నాట్ స్వంత ఖాతా. సొంత ఇదంతా ఒక పార్ట్ అయితే ఎంబీఏవి. అవుట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఐ స్టడీడ్ మెడిసిన్. సో అదే ఇందాక మీరు మెడికల్ టెక్నాలజీ అంతా చెప్తూ ఉంటే అనుకున్నాను ఇవన్నీ ఎలా ఇప్పుడు నేర్చుకున్నారా? ఫిజియాలజీ, ప్యాథాలజీ, టెక్స్ట్ మొత్తం ఇదంతా ఇక్కడ ఉంది. మై గాడ్. అండ్ బిలీవ్ మీ, ఐ రోట్ ఎ బుక్ ఆన్ డిస్ఫంక్షన్ ఇన్ బ్లీడింగ్. సో వై అండ్ బిలీవ్ మీ నౌ మై గ్రాండ్ డాటర్, అది వచ్చి 12 ఏళ్ళు దానికి, షీ మెచ్యూర్డ్ రీసెంట్లీ. తాతయ్య అదేదో రాశారట మీరు, ఐ వాంట్ టు లెర్న్ అబౌట్ మెన్స్ట్రుయేషన్, ఐ వాంట్ టు లెర్న్ అబౌట్ పీరియడ్స్, వాట్ ఈస్ ఫిజియాలజీ ఆఫ్ మెన్స్ట్రుయేషన్, వాట్ ఈస్ ద డిస్ఫంక్షన్ టు బ్లీడింగ్, అంటే అబౌవ్ 80 ml వెన్ హ్యాపెన్స్, ఈ ఎట్లా కరెక్ట్ చేస్తాం ప్రొజెస్టరాన్ అది. సో ఫ్రమ్ ఇంజనీరింగ్ టు దిస్. అదే కదా, ఆల్మోస్ట్ మెడిసిన్ చేసినట్టే మీరు. సేమ్ వే ఎపిలెప్సీ మీద కంప్లీట్గా. దిస్ ఆల్ ఇన్ 85 to 90. వాట్ డ్రగ్స్ ఆర్ యూస్డ్, వాట్ ఆర్ ద ప్రిన్సిపల్స్, వాట్ ఈస్ మోనోథెరపీ. ఐ అడ్రస్డ్ లాట్ ఆఫ్ డాక్టర్స్. దెన్ ఐ వాజ్ అడ్వైజర్ టు జగన్మోహన్ రెడ్డి టైంలో ఎక్స్పర్ట్ కమిటీ మెంబర్ ఐ వాజ్. జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ మిమ్మల్ని ఏం పిలిపించలేదు? నేను మొత్తం ఐ లాంచ్ ఎంటైర్ 59 అంబులెన్సెస్. అవునా? 3 ఏళ్ళు ఉన్న అడ్వైజర్గా ఉండి మొత్తం నేను హెల్త్ రిఫార్మ్స్ కమిటీ ఫస్ట్ ఐ వాజ్ మెంబర్ విత్ సుజాత యాజ్ ఎ చైర్మన్. ఇదంతా మేము లాంచ్ చేసాం మొత్తం వెహికల్స్ 108 సిస్టమ్ని. ప్రిన్సిపల్ ఈజ్ సేమ్, ఐ డోంట్ టేక్ ఎ రూపీ ఫ్రమ్ గవర్నమెంట్. అప్పుడేంటే ఇవన్నీ ఏమో నా టెక్స్ట్ బుక్స్ ఇన్ ఇంజనీరింగ్, థర్మోడైనమిక్, యూనిట్ ప్రాసెస్, యూనిట్ ఆపరేషన్స్, కెమికల్ సబ్జెక్ట్స్ అన్నీ ఇవి. ఆ బుక్స్ ఇవి. ఇక మీరు తర్వాత ఇవన్నీ ఏమో రైట్ ఫ్రమ్ 77 మై ఫస్ట్ జాబ్, వేర్ ఆల్ ఐ వర్క్డ్, లూపిన్ టు స్టార్ టు సిబా టు EMRI. సపోజ్ EMRI you want to know a date with whom I spent time with Razu. Oh my God. This is 7th November 2007 with whom I spent. Such a disciplined life, sir. 21st September with chairman. గుజరాత్ అప్పుడు 31st మార్చికి వెళ్ళాలా వద్దా, వాడెవడు ప్రెసిడెంట్ వస్తున్నాడు ఇక్కడికి. సో ఎవ్రీథింగ్ ఐ రైట్ డౌన్ అండ్ ఐ కీప్ ఎ ట్రాక్ అండ్ వాట్ దే స్పోక్, ఇదంతా EMRI మీద. దెన్ ఐ వర్క్డ్ విత్ ఆఫ్టర్ లీవింగ్ EMRI నెక్స్ట్ ఐ వాజ్ వర్కింగ్ విత్ కార్పొరేట్స్. మీరు ఇందాక అన్నారు ఎట్టా ఇల్లు గడిపోతుందని, ఈ కార్పొరేట్స్కి పనిచేస్తాను. ఐ టేక్ మై 1 lakh fees there per day. I was working for 22 days a month like that at one point of time. I got fed up and said, let me do something more. ఇదంతా కిందంతా ఏమో లెర్నింగ్, ఇదంతా ఎక్స్పీరియన్సు. అదేమో ఫార్మల్ ఎడ్యుకేషను. ఇదేమో వాట్ ఆల్ ఐ వెంట్ స్కూల్స్ అండ్ లెర్న్ట్. హార్వర్డ్ కానీ వాటర్ కానీ కంప్లీట్ కేస్ మెటీరియల్స్, ఏ రోజు ఏం చదివింది. ఇక ఇక్కడి నుంచేమో లెక్చర్స్ ఎక్కడ ఇచ్చాం, 96 to 2013. Tell me a date, I'll give you the what subject I spoke to.
ఇట్స్ అమేజింగ్ సార్, రియలీ అమేజింగ్. యాక్చువల్లీ ఇంటర్వ్యూ జరుగుతున్న టైంలో బయట ఫుల్ వర్షం వస్తుంది, చాలా బాగా అనిపించింది. హ్యాపీగా బయట కూర్చొని చేద్దామా సార్ అన్నాను. చిన్నపిల్లాడు అయిపోయారు ఆయన కూడా, కింద కూర్చొని చేద్దాం ఏం పర్లేదు, నేను ఇంకా కుర్చీ వేద్దాం ఏమైనా అనుకుంటారేమో అనుకుంటే కాదుట, కూర్చుంటున్నారు. ఐఎమ్ హ్యాపీ రియల్లీ. కానీ సార్ అంటే మీరు ప్రస్తుతానికి ఐఆర్డిఏలో కూడా చేస్తున్నట్టున్నారు కదా? ఈ ఐఆర్డిఏ ప్రమోటెడ్ ఎంటిటీ కాల్డ్ ఐఏబి, ఇన్సూరెన్స్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఆఫ్ ఇండియా. దిస్ ఈజ్ ఏ 13-year-old company organization, and basically what we do is every insurer, whatever insurance policy they give, and every claim what comes to them, that data comes to us. Say each insurance policy may have 100 data elements. అంటే ప్రైవేట్ కూడా, నాట్ ఓన్లీ గవర్నమెంట్? ఓకే. Total 58 insurance companies, 25 life, 31 of general including health insurance companies. 70 crores policies are there in this country today. Life policies, health policies, and general policy, when we say it's a motor, fire, all that. The policy data is submitted to us mandatorily. On the top of it, there are 4.5 crores claims which come to either life related, health related, motor related claims. So, ఆ డేటా అంతా మా దగ్గరకు వస్తుంది. దాన్ని ఎనలైజ్ చేసి వీ హ్యావ్ టెక్నాలజీ టీమ్ విచ్ బేసికలీ ద ఎంటైర్ డేటా 8,000 crores ఆఫ్ వాల్యూస్, డేటా వాల్యూస్ ఆర్ దేర్. 8,000 crores. ఆ డేటా అంతా కలెక్ట్ చేసి స్టోర్ చేసి దాన్ని అనలైజ్ చేసి డేటా అనలిటిక్స్ టీము, సెక్యూరిటీ దానికి మళ్ళీ. Now, if you want to underwrite a policy for a newcomer tomorrow, insurance company, they come to me. Is he a good fellow? Has he behaved well with other insurance companies or not? Okay. Same way, when a claim comes, you will ask me, IAB, Right. whether this claim is already done somewhere else, is it unrealistic? Since I have data of all other insurance companies, I compare, so we developed some products. Okay. So, life lo Quest ani, alage motor lo Sudarshan ani. So, before you accept a new customer, you will take inputs from us. And you pay for it, small money. మళ్ళీ అగైన్ మీ ఈ ఇన్సూరెన్స్ అన్నింటి మీద కూడా మళ్ళీ మీరు కొంత అవగాహన తెచ్చుకోవాల్సిన అవసరం ఉందిగా. అగైన్ న్యూ సబ్జెక్ట్ ఫర్ యూ. Yes, absolutely. Insurance industry completely new. అదే అంటున్నాను. So 3 years back, I joined the Insurance Advisory Council. Okay. Mr. Panda, that time, who was the chairman, I worked with him in UP when he was Home Secretary at that time. So he called me to be there in Advisory Council, then Ombudsman Committee, then I did a BPR project for IRDA. After a year, he made me CEO of IAB. For a 3-year term, they appointed me. So when I took over IAB, it was only 18 కోట్ల కంపెనీ అది. ఇప్పుడు ఈ సంవత్సరం ఆల్రెడీ 45 కోట్లు దాటాం 8 నెలల్లోనే, 6 నెలల్లోనే. ఏం చేశారు చెప్పండి? Basically, I provided leadership. Okay. I provided leadership. I empowered people. I mentored them. Then I dealt with the customers in a way what is required. I interacted with customers. Customer management, people management are my two strengths. I managed all the 58 insurers. Recently 31 of them I met in 2 months time. Delhi, Bombay, Bangalore, anta anni ఊళ్ళు తిరిగి each one I met. It's called BRAD conference, business review and development. So basically innovation, taking care of people, taking care of customers. And 3 ఏళ్ల క్రితం నేను జాయిన్ అవ్వకముందు we were borrowing from IRDA to run the IAB. ఈ 3 ఏళ్లలో completely self sufficient. We didn't borrow a paisa from anybody. We ran and became quite an important tool in insurance industry. రైట్. అంటే సార్ నాకు ఇప్పుడు మీతో మాట్లాడుతుంటే అనిపించింది ఏంటంటే, ఇంటర్వ్యూ టోటల్గా తీసుకున్నా మీరు ఎక్కడెక్కడ వర్క్ చేశారో ఆ వర్క్, ఒకసారి ఎస్బీఐలో వర్క్ చేశారు, ఐఆర్డిఏలో వర్క్ చేస్తున్నారు. సో వీటన్నింటి మీద ఒక్కొక్క సపరేట్ ఎపిసోడ్ చేయాలేమో అనిపిస్తుంది మీతో. ట్రూ సార్, నిజంగా. అంటే ఇట్స్ ఆల్ అబౌట్ యువర్ జర్నీ అండ్ మోర్ ఓవర్ అందులోంచి నేర్చుకోవాల్సిన విషయాలు ఎన్నో ఉన్నాయి. అన్నింటికన్నా మించి ఫర్ నెక్స్ట్ జనరేషన్స్ ఎవరెవరైతే ఆయా సెక్టార్లో పనిచేస్తూ ఉన్నారో తెలుసుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయనిపిస్తుంది నాకు. అంటే ఇందాక నేను చెబుతున్నా కదా నెక్స్ట్ జనరేషన్ వాళ్ళ కోసమని. అవును. ఫస్ట్ చెబుతున్నా అవాయిడ్ నెగిటివ్ పీపుల్ అని. దానికి అదేంటంటే, ఒక టైగర్ కూర్చొని డాంకీ దగ్గర, టైగర్ కూర్చొని లాన్లో ఎంజాయ్ చేస్తుంది, గ్రీనరీ బాగుందని. ఓ డాంకీ వచ్చి అడుగుతుంది ఈ టైగర్ని, ఏం ఎంజాయ్ చేస్తున్నామంటే గ్రీన్ లాన్. అది గ్రీన్ కాదు కదా, బ్లూ అంటుంది డాంకీ. అదేంటి, అది లాన్ ఈజ్ ఆల్వేస్ గ్రీన్. లేదు బ్లూ అని ఉంటుంది డాంకీ. ఇద్దరు ఆర్గ్యూ చేసుకున్నారు, ఒప్పుకోకపోతే అప్పుడు డాంకీ చెబుతుంది, సరే మీ బాస్ దగ్గరికి, లైన్ దగ్గరికి తీసుకెళ్దాం పదా, వాడు ఒప్పుకుంటాడు చూద్దాం. సో లైన్ దగ్గరికి వెళ్ళి డాంకీయే చెబుతాడు లైన్కి,
ఏంటి ఎందుకు వచ్చారంటే, సార్ మీ వాడు దానికి ఆర్గ్యూ చేస్తున్నాడు, మీ టైగరు లాను గ్రీన్ అంటాడు, నేనేమో బ్లూ అంటున్నా, మీరు చెప్పండి సార్ అంటే, కరెక్ట్ నువ్వే కరెక్ట్ అయ్యా, దానికి లాను బ్లూయే అంటాడు. అప్పుడు వీడికి పనిష్మెంట్ అనమాట టైగర్కి, 1 year రెగ్యులర్ ఇంప్రిజన్మెంట్ అని ఇస్తాడు లయన్ టైగర్కి. ఎందుకయ్యా బాబు టైగర్ నన్నేంటి మరి ఎప్పుడు లాను గ్రీనే కదా అంటే, కాదు నేను పనిష్మెంట్ ఎందుకు ఇచ్చానంటే, ఇట్లాంటి చెత్తగాడితో ముందు చెత్త టాపిక్ మీద, లాను గ్రీనా బ్లూను అనే టాపిక్ మీద ఇట్లాంటి చెత్తగాడితో నువ్వు ఆర్గ్యూ చేసావు అక్కడ, చేసి ఇప్పుడు నా దగ్గరికి వస్తావా, పోనీ నా దగ్గర నువ్వు తెచ్చావా, వాడు చెబుతాడా నా దగ్గర రమ్మని, వాడు వస్తాడు, సార్ నువ్వు మాట్లాడాలా వాడు మాట్లాడాలా, ఫస్ట్ వాడు మాట్లాడతాడా, వీటన్నిటికీ తప్పులకి నువ్వు కారణం, నీకు పనిష్మెంట్ అది. అందుకని నేను లైఫ్లో నేర్చుకుంది ఏంటంటే, నెగిటివ్ వాళ్ళని కొంచెం దూరంగా పెడితే మనకు బెటర్, అదొక టిప్ అది. రెండోదేమో మన మీద మన నమ్మకం ఉండాలండి, బిలీవ్ ఇన్ సెల్ఫ్. మనం చేయగలము, మనకి చేసే నాకు నమ్మకం వల్ల నేను ఫైనాన్స్కి వెళ్ళినా కూడా, ఎమర్జెన్సీ మెడిసిన్కి వెళ్ళినా సరే, ఇంకో డిపార్ట్మెంట్ వెళ్ళినా, ఇన్సూరెన్స్ వెళ్ళినా సరే, నేను చేయగలను ఒక నమ్మకం. అంటే ఇప్పుడు మా నాన్నగారు చెప్పేవాళ్ళు, 100 రూపాయల నోటు ఇచ్చి మీకు కావాలంటే అందరూ కావాలనేవాళ్ళు, దాన్ని మడిచి మళ్ళీ కావాలంటే కావాలనేవాళ్ళు, దాన్ని కింద వేసి కాళ్ళతో నొక్కినా మళ్ళీ తీసి కావాలంటే కావాలనేవాడు. ఈ 100 రూపాయల నోటు మడిచిన కాలుతో తొక్కిన ఆ 100 రూపాయల విలువ నలిగిపోయినా, అలాగే నీకు కూడా ఎంతమంది మడిచినా ఎంతమంది కాలుతో తొక్కినా కూడా నీ విలువ నీకు ఉంటుంది అనే నమ్మకం నీలో ఉండాలి. నీ మీద నీకు నమ్మకం లేకపోతే ఎలాగ? కరెక్ట్. మూడోదేమో కల్టివేట్ పీపుల్. మనంతా మనం ఏం చేయలేము, చాలామంది సహాయం కావాలి. వాళ్ళు మన మీద నమ్మకం ఉండే కల్టివేటింగ్ అంటే వాళ్ళు మన గురించి ఒక ఫెయిత్ ఉండాలి మన మీద. అప్పుడు మనం చిన్న చిన్న తప్పులు చేసినా పర్వాలేదు అని. దానికి ఏంటంటే ఒక ర్యాబిట్ కూర్చొని టైప్ చేస్తుంది తీసేసి ఒకటి, ఎవడో వస్తాడు ఫాక్ నక్క వచ్చి అడుగుతుంది ఏం చేస్తున్నారు అంటే తీసి టైప్ చేస్తుంది దేని మీద, హౌ ర్యాబిట్స్ ఈట్ ఫాక్సెస్. కొన్ని సూపర్గా ర్యాబిట్స్ ఫాక్స్ తింటాయి అంటే, కాదు తింటాయి, నీకు నమ్మకం లేకపోతే లోపల రా. సో వీడు ర్యాబిట్ ఫాక్స్ లోపలికి తీసుకెళ్ళి 10 నిమిషాల తర్వాత వస్తాడు, వాడు రాడు, ఫాక్స్ రాడు, ర్యాబిట్ ఒకతో వచ్చి చూయింగ్ ద బోన్ ఆఫ్ దట్ ఫాక్స్ అనమాట. అంటే ఫాక్స్ పోయింది, మళ్ళీ కూర్చొని నల్లి టైపింగ్, ఈ లోపల ఇంకోటి వస్తాడు, ఓ బేర్ ఒకటి వస్తుంది. ఆ బేర్ వచ్చి ఏం చేస్తున్నారు నాయన, ఏం లేదు నేను టైప్ చేస్తున్నా తీసేసి దేని మీద, హౌ ర్యాబిట్స్ ఈట్ బేర్స్. ఒరే ఇన్వర్టర్ తింటావు నాయన, నమ్మకం లేదా లోపల రా. అయ్యో. సో లోపలికి వెళ్ళి మళ్ళీ 10 నిమిషాలు బేర్ మళ్ళీ బయటకు ఒక రాడు, బేర్ రాలే, ర్యాబిట్ ఒకటే వస్తుంది చూయింగ్ ద బోన్ ఆఫ్ బేర్. ఇట్లా ఒక 10 మంది అయిపోతారు. 11వ వాళ్ళు ఇప్పుడు ఇందాక నుంచి 2 గంటల నుంచి అంజలి నా దగ్గర ఉంది కదా, నీకు స్మార్ట్ అయ్యా అని చెప్పి అంజలి అడుగుతుంది ర్యాబిట్ని, నేను నీకు ప్రశ్న అడగను, ఏం చేస్తున్నావు అడగను, ఆ లోపల ఎవరున్నారు చెప్పు నాకు. తలుపు తీస్తే లోపల ఒక లైను ఇట్లా కూర్చొని ఉంటుంది కుర్చీ మీద, అదే సంగతి. కాబట్టి మన వెనక గనక ఒక లయన్ లాంటి వాడు మన బాస్ లాగా ఉంటే, మన థీసిస్లో కొంచెం హోల్స్ ఉన్నా కూడా మనకు పిహెచ్డి వస్తుంది అని. కాబట్టి మన లైఫ్లో వెనక చిన్నప్పుడు పేరెంట్స్ ఉండేవాడు మన వెనక, కొంచెం తప్పులు చేసినా కూడా మనని, అలాగే తర్వాత ఫ్యామిలీ, మన చిల్డ్రను, తర్వాత టీచర్లు, ఇట్లా వాళ్ళందరూ వాళ్ళు రాలే, మనం వాళ్ళని కల్టివేట్ చేసుకున్నాం. అట్లా ఒక వయసు వచ్చినా మనం ఈ స్టాప్ కల్టివేటింగ్ అనమాట. యూ నీడ్ హెల్ప్ ఆఫ్ అదర్స్. కరెక్ట్. దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. కరెక్ట్. సో నెక్స్ట్ ఈజ్ ఎప్పుడైనా సరే డెవలప్ యువర్ సెల్ఫ్. ఎప్పుడు ఎండింగ్ లేదు, నెవర్ సీజ్ టు బి అ స్టూడెంట్. డెవలప్ యువర్ సెల్ఫ్, ఆల్వేస్ ఫైండ్ ఆపర్చునిటీస్ వేర్ యూ కెన్ లెర్న్ మోర్, వేర్ యూ కెన్ బి బెటర్ సెల్ఫ్, బెటర్ స్కిల్డ్, బెటర్ నాలెడ్జ్. లాస్ట్ టైము నేను ఇందాక చెప్పాను, ఆ డిసీజ్ ఎక్స్క్యూజైటిస్ ఉంది కదా, ఆ ఎక్స్క్యూజెస్ ఏజ్, హెల్త్, లక్, దాంట్లో నుంచి బయటపడు, వ్యాక్సినేట్ యువర్ సెల్ఫ్ అగైన్స్ ద డిసీజ్. దీస్ ఆర్ ద టిప్స్ ఫ్రమ్ మై ఎక్స్పీరియన్స్. రైట్. కిందాక మీరు మాట్లాడుతూ మనుషులు ట్రీట్ చేయడం అని అన్నారు. ఇప్పుడు మీ దగ్గర వర్క్ చేస్తున్న ఆయన్ని మీకన్నా వయసులో చిన్నైనా కూడా ఆయన పేరు పెట్టి లాస్ట్లో గారు అని చాలా గౌరవంగా పిలుస్తున్నారు. నేను చాలా చోట్ల కొంతమంది దగ్గర చూసాను ఏంటంటే, కొంతమందినే చెప్తాను, అంటే చాలా పెద్దవాళ్ళు, నేను ఎంట్రీ చేసే టాప్ మోస్ట్ క్యాండిడేట్స్ వీళ్ళందరూ కూడా, క్రీమ్ పీపుల్ అందరూ కూడా ఎంత చిన్న ఎంప్లాయ్ అయినా చాలా రెస్పెక్ట్ ఇచ్చి, ఇంట్లో పనిచేసేళ్ళైనా కూడా రెస్పెక్ట్ ఇచ్చి వాళ్ళ చేత అంతే సీరియస్గా ఎంత పర్ఫెక్ట్గా పని చేయాలనేది పని చెప్పి మరీ చేయించుకుంటూ ఉంటారు. మీరు చూస్తే మళ్ళీ నాకు వాళ్ళందరికన్నా కూడా ఇంకా ఒక స్టెప్ పైనే నాకు మీరు కనిపిస్తున్నారు. ఎలా అంటే టు ట్రీట్ ద పీపుల్, అంటే ఎలా వాళ్ళని మనం ట్రీట్ చేస్తూ ఉన్న దాంట్లో మీరు ఎలా, మీ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటి యాక్చువల్గా? ఒకటండి, ఇప్పుడు నా స్టేటస్ నాకుంది, నా చదువు నాకుంది,
నేను పెద్ద చిన్న నాకు తెలుసు వాళ్ళకు తెలుసు, అది నేను ప్రతిసారి చూపించకర్లే. ఇటు ఆయన నేను ఏం ఇచ్చినా నేను ఆయన బాసే కదా, కాబట్టి ఇది అందరు హ్యూమన్ బీయింగ్, గివింగ్ రెస్పెక్ట్. పైడి గారు లోపల ఉన్నారు, మాకు సహాయం చేస్తారు ఇంట్లో, పైడి గారినే అంటాం. సో ఒకసారి మన గౌరవం ఇస్తే అవతల మనిషికి, ఇండిపెండెంట్ ఆఫ్ కులం, మతం, వాళ్ళ ఎడ్యుకేషన్ లెవెల్ కాకుండా, వాళ్ళు మీకోసం వస్తారండి. దే విల్ డై ఫర్ యూ. అల్టిమేట్లీ యూ గ్రో బికాస్ ఆఫ్ దట్. ఇట్స్ ఎ స్మాల్ థింగ్. ట్రాన్సాక్షన్ యూ వాంట్ టు ఫీల్ గ్రేట్ బై కాలింగ్ దమ్. ఎరా, ఇది టిపికల్ ఫ్యూడలిస్టిక్ కల్చర్ ఆఫ్ హైదరాబాద్ అకార్డింగ్ టు. ఏదో ఒకటి వాడు వీడు అనాలన్నమాట. నాకు అది దట్ ఈస్ నాట్ కరెక్ట్. అలా పిలిస్తేనే వాళ్ళు అలా కంట్రోల్లో ఉంటారు. వాళ్ళు అక్కడే ఉండి అదే స్థాయిలో వాళ్ళని చూడాలనే ఒక థాట్ ప్రాసెస్ ఉంటుంది. పర్సనల్ అండ్ ప్రొఫెషనల్, ఈ రెండింటిని మీరు ఎలా సెగ్రిగేట్ చేసుకుంటారు? నాకంటే ఈ రెంటికి తేడా లేదు. ఇస్ ఇట్ పర్సనల్ ప్రొఫెషన్ తేడా లేదు, ఎందుకంటే ఐ హ్యావ్ టు ఎగ్జిబిట్ మై క్యారెక్టర్ ఈజ్ 24/7, మై వాల్యూస్ ఆర్ 24/7. ఎస్ ఎస్. ఇప్పుడు నేను ఆ సిగ్నల్ రెడ్ ఉంటే దాటైనా దాటలేదా అంతే. అది పర్సనల్ రాత్రి అయితే పగలు కాదు. ప్రొఫెషనల్ అయితే అది- ఏదైనా ఒకటి. అలాగే కరెక్ట్. ట్రాన్స్పరెన్సీ కానీ, ఆనెస్టీ కానీ, హ్యూమిలిటీ కానీ, అక్కడ ఈ డ్యూయల్ పర్సనాలిటీ లేదు అక్కడ. కరెక్ట్. అకార్డింగ్ టు మీ యూ హ్యావ్ ఎ లైఫ్, యు ఆర్ వెంకట్. ఇప్పుడు మీరు ఇక్కడ మాట్లాడుతున్న ఈ ఇంటర్వ్యూ అంతా ఇచ్చిన తర్వాత సాయంత్రం వెళ్ళి అక్కడ గట్టర్లో తాగి పడ్డారు అనుకోండి, లేదులేండి, అసలు మీకు అలవాటే లేదు. పడ్డితే మీరు నేను నా పర్సనల్ లైఫ్ అని నేను మీకు ఎక్స్క్యూజ్ చెప్పచ్చా? నో, యూ విల్ నాట్ ఎక్స్క్యూజ్ మీ. ఐ కెనాట్ టెల్ యూ. కరెక్ట్. Same way I can do something misbehavior because it's personal night 10 o'clock. No, sorry. We see you. You come to a level where others see you 24/7. There is nothing like personal professional. These merge. You are one Venkat leader and you are leader. You are seen there. And leader అంటే సింపుల్గా నేను ఎప్పుడు చెప్పేది ఏంటంటే, యు ఆర్ ఎ లెర్నర్, యు ఆర్ ఎ ఎనర్జైజర్, యు ఆర్ ఎ అడాప్టర్, అండ్ యు ఆర్ ఏ developer and a doer, and you are an empathizer, and more importantly you are not responsible to yourself, you are responsible to all of us. కరెక్ట్. ఆ క్వాలిటీస్కి పర్సనల్ ప్రొఫెషన్ లేదు అక్కడ. అర్థమైంది సార్. ట్రూ ట్రూ. కానీ సచ్ ఎ గ్రేట్ కాన్వర్జేషన్. థ్యాంక్ యూ సో మచ్ రియల్లీ వన్స్ అగైన్.